గ్రహించటము గ్రహింప చేయటం అనేటువంటి ఒక ప్రక్రియ నడుస్తుంది వాళ్ళ మధ్యలో. ఒకటి తలకాయలోది ఇంకొకటి తలకాయలోకి ఎక్కించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు, అంతేనండి. దాంట్లో మీరు కొద్దిసేపు ఫీడర్ కింద ఉంటారు, కొద్దిసేపు రిసీవర్ కింద కూడా ఉంటారు. మీరు క్వశ్చన్ రైజ్ చేశారు, మీరు క్వశ్చన్ ఫీడర్ అన్నమాట. నేను అప్పుడు శ్రోత కింద ఉంటాను, గ్రహించేదానికి కూర్చుంటాను. మళ్ళా నేను మాట్లాడుతూ మొదలెడితే మీరు గ్రహించేదానికి కూర్చుంటారు. కనుక ఈ 3 రోజులు భాషను ఆధారం చేసుకొని గ్రహించాలన్నా గ్రహింపు చేయాలన్నా దానికి కావలసినటువంటి మెలకువల్ని జాగ్రత్తల్ని మనము ఇరుపక్షాల వాళ్ళం, గ్రహించే స్థానంలో ఉన్నవాళ్ళు, గ్రహింపజేసే స్థానంలో ఉన్నవాళ్ళు. స్థానం అంటే ఇక్కడి నుంచి వాళ్ళు గ్రహించేవాళ్ళు వీళ్ళు గ్రహింపజేసేవాడు కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు గ్రహింపజేసేవాళ్ళు, నేను మాట్లాడుతున్నప్పుడు నేను గ్రహింపజేసేవాడిని. దీన్ని వక్తా శ్రోతల నియమాలు అంటారు. ఈ గ్రహించటం గ్రహింపజేయటం అనేటువంటిది ఇద్దరు శ్రమ మీద ఆధారపడి ఫలితాన్ని ఇస్తుంది. ఇద్దరము ఎవడి పాత్రకు వాడు న్యాయం చేస్తేనే ఈ ఎఫర్ట్కి సరిపడినంత ఎఫెక్ట్ వస్తుంది. ప్రాపర్గా ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేయకుండా కూడా రిజల్ట్ను సాధించగలమని చెప్పగలమా? శ్రోత పాత్రకి వక్త పాత్రకి న్యాయం చేయాలనేటువంటిది వాటి గురించిన ఒక స్పష్టమైన అవగాహన ఉండి దాన్ని అమలు చేయటం కూడా చేతొచ్చున్నప్పుడే ఆ వేదిక ఆ పనికి యోగ్యమైన వేదిక అవుతుంది. శ్రోతకు సంబంధించినంత వరకు మొట్టమొదటి మెలకువ జాగ్రత్త లేకపోతే నైపుణ్యత ఏమిటి అన్నాం? చక్కగా వినగలిగి ఉండాలి. చక్కగా వినడం దగ్గర శ్రోత స్థానంలో ఉన్నవాడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, మొదటే గాడి తెప్పిందనమాట కథ. మనందరం శరీరం ఫిజికల్గా ఒక దగ్గర కట్టేయచ్చు కనుక ఇక్కడ పడేసాం, కానీ లోపల పట్టుకోవలసిన దాన్ని ఒక దగ్గరగా నిలబెట్టడం చాలా కష్టం. మనం ఎన్ని మాట్లాడుకుంటున్నా ఎట్టెట్టో ఇల్లు వస్తూ ఉంటుంది. ఇప్పటికే మీలో స్టోరీ చెప్పకుండా స్టోరీ మొదలెట్టాడు ఏంటి అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. బుర్ర పనిచేస్తూనే ఉంటుంది. ఏదో ప్రమాణాలు చెప్తానంటే క్లాస్ బీగుతున్నాడు ఏంటి అనే ఆలోచన కొందరికి వచ్చి ఉంటుంది ఇప్పటికే. కనుక మైండ్ దాని ఇష్టానికి చేస్తూ ఉంటుంది. దాన్ని మనం అనుకున్న దాని మీద పెట్టడం అనేటువంటిది ఒక స్కిల్, అది ఒక నైపుణ్యత. అది ఏ నైపుణ్యత అయినా అభ్యాసం చేస్తే కానీ రాదు, దాని అంతట అది రాదు. ఆ మెకానిజం ఉంది ఇక్కడ. మెకానిజానికి ప్రాక్టీస్ ఇస్తే స్కిల్స్ డెవలప్ అవుతాయి. కనుక చక్కగా వినడం అనేది ఒక కళ. ఎక్కడెక్కడైతే విన్న మాటలకి మనకి స్పష్టమైన అర్థం గోచరించలేదో ఆ క్షణం మధ్యలో ఆపితే ఏమన్నా అనుకుంటాడేమో వక్త, ఇట్లా అనుకోకూడదు. విన్న మాటకు అర్థాన్ని అన్నవాడిని అడిగి తెలుసుకోవాలి. ఎందుకని కమ్యూనికేషన్ ప్రాపర్గా జరగాలంటే విన్న మాటకు అర్థాన్ని ఎవడిష్టం వచ్చిందో అది పెట్టుకోకూడదు. ఆ మాట అనే ముందర నా తలకాయలో ఏది ఉందో అది మీ దగ్గరికి చేరాలంటే అవసరమైన వచ్చినప్పుడల్లా, ప్రతి చిన్న మాటకి కాదు, కీలకమైన వర్డ్ వచ్చినప్పుడల్లా నువ్వు ఏ మీనింగ్లో వాడుతున్నావు అనేది ఒకసారి కనుక్కోవాలి. ఇది శ్రోత తీసుకోవలసినటువంటి మొదటి జాగ్రత్త. అయితే చక్కగా వినడము, కమ్యూనికేషన్ ప్రాపర్గా జరిగిందో లేదో, అతని తలకాయలో తన దగ్గరికి వచ్చిందో లేదో చూసుకోవటం అనేది శ్రోత తీసుకోవలసిన జాగ్రత్త. అయితే చక్కగా చెప్పగలడం కూడా కళే. ఈరోజు మీరు ఒక క్లాస్ కూడా పెట్టుకున్నారు, చక్కగా వక్తృత్వ నైపుణ్యతలకు సంబంధించి మీరు కూడా ఒక ప్రయోగం చేద్దాం, మాట్లాడటం కూడా అభ్యాసం చేద్దాము అనేది పెట్టుకున్నారు. అది ఎంత కీలకమైందంటే గత 50 సంవత్సరాల ఉద్యమాలు కనుక మీరు చూసినట్లయితే ప్రసంగికుల కొరత ఉంది ఏ ఉద్యమానికైనా సరే. మీరు గమనించారు ఈ విషయాన్ని? ఒక మాదిరి ప్రసంగికుడుగా ఆ ఉద్యమంలో ఉన్న ఒక వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నా ప్రసంగానికి అన్ని నైపుణ్యతలు కావాలో అన్ని నైపుణ్యతలు ఉన్న ప్రసంగికులు లేరు ఉద్యమాల్లో. యాక్చువల్గా ఉద్యమం చైతన్యవంతంగా పనిచేయాలంటే అది ఏ ఉద్యమం కానీ కార్యకర్తల పునరుత్పత్తి నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. సభ్యుడు కార్యకర్త కాడు, సభ్యుడు ఆ భావజాలానికి ఇష్టపడేటువంటి స్వభావం కలిగిన వాడని అర్థం. తీసుకొచ్చుకొని మనకు కావలసిన బొమ్మ కింద తయారు చేయాలి. దీన్ని కార్యకర్తను తయారు చేయటం అంటారు. మన ఉద్యమాలను కనుక మీరు పరిశీలించినట్లయితే కార్యకర్తల శిక్షణ తరగతులు కూడా చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి అన్ని ఉద్యమాల్లో. సభ్యులు ఉన్నారు, ఇష్టపడే మనుషులు ఉన్నారు, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నారు, వ్యక్తిగతంగా సమర్థతలు ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు.
ఆ ఉద్యమ కార్యకర్తకి ఏ లక్షణాలు ఉండాలో అవి సంపాదించుకోవడానికి కావలసిన శిక్షణ పొందినటువంటి వ్యక్తులు తక్కువ ఉన్నారు. మళ్ళా మన జన విజ్ఞాన వేదిక కూడా దానికి మినహాయింపు కాదు. మీకు మేము మిత్ర సంస్థలు సత్యాన్వేషణ మండలి కూడా దానికి ఏం మినహాయింపు కాదు. ఐక్యమిత్ర మండలిగా మనం కలిసిన 10 సంస్థలు కూడా ఉపన్యాసకుల కొరత ఉందనే విషయం కామన్గా ఐడెంటిఫై చేశాం. మంచి ప్రసంగికులను తయారు చేసుకోవాలి అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం కింద పెట్టాం. అట్లాగే కార్యకర్తల్ని తయారు చేసుకోవాలి. కార్యకర్తలు ఎప్పుడూ దొరకరు. కార్యకర్త తయారు కావటానికి యోగ్యమైన ముడి సరుకు దొరుకుతుంది మనకి. అంటే ఇట్లాంటి భావజాలాన్ని విని బాగుందన్నా అనే వ్యక్తులు దొరుకుతారు. అతను తీసుకొని వచ్చి అతనిలో ఉండకూడని లక్షణాలు చెప్పుకోవాలి. ఎక్కడ ఉండవలసినవి లేకపోయినాయి అనుకోండి, అవి యాడ్ చేసుకుంటూ బొమ్మ తయారు చేసుకోవాలి. ఉద్యమ సంస్థలు అన్నిటికీ అంటే కూడా కీలకమైన అంశము కార్యకర్తల నిర్మాణం అన్నదే. ఏ ఉద్యమ సంస్థ కార్యకర్తల పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుందో ఆ సంస్థ ఆ తరంతోనో మలితరంతోనో ఆ సంస్థ క్రమక్రమంగా బలహీనపడుతూ నామమాత్రంగా మిగిలిపోతుంది. ఏ జాతి పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతుందో ఆ జాతి ఆ తరంతోనో మలితరంతోనో నశిస్తుంది. కొనసాగడానికి జీవానుకున్న ఒకే ఒక్క వనరు రీప్రొడక్షనే. రీప్రొడక్షన్ ఆగిపోతే ఆ స్ట్రక్చర్ నశించిపోతుంది. ఉద్యమం సజీవంగా దీర్ఘకాలం కొనసాగాలంటే కార్యకర్తల పునరుత్పత్తి తప్ప వేరే ఆల్టర్నేట్ లేదు, ప్రత్యామ్నాయమే లేదు అసలు. నువ్వు నీలాంటి మరొకరిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకునేప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఇంకొకరిని తయారు చేసుకోరా అనేటువంటి ఆ థ్రెడ్ని ఇవ్వాలి. ఎందుకనంటే ఎప్పుడు 3 జనరేషన్స్ నడుస్తాయి కనుక. జనరల్గా జాతి అన్నామంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని 3 జనరేషన్స్. నేను మిడిల్ తరం అని కనుక నన్ను చెప్పుకున్నట్లయితే నాకు వెనక వాళ్ళు నాకు ముందల వాళ్ళు ఉంటారు. నేను పునరుత్పత్తి సామర్థ్యాన్ని కనుక వదిలేస్తే అప్పటికే ఉన్నటువంటి నా ముందు తరం వాళ్ళు వాడితో చేస్తారు, వాడు వదిలేస్తే అయిపోతుంది. ఎప్పుడు 3 జనరేషన్స్ కంటిన్యూ అవుతుంది కనుక సొసైటీలో. అలా పెట్టాం స్టేట్మెంట్. అది పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయిన జాతి నశిస్తుంది చెప్పచ్చు. ఇట్లా ఆలోచించటం కూడా రావాలి మనకి. ఇక్కడ పై ఎత్తులో కూర్చున్నోడు చెప్పాడు కనుక టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని చెప్పకూడదు. ఏ భావజాల క్షేత్రంలో పనిచేసే వ్యక్తులకైనా అన్నిటికంటే ముఖ్యమైన లక్ష్యం సాధించుకోవాల్సింది స్వతంత్ర ఆలోచన కలిగిన మనుషుల్ని తయారు చేయడమే. ఈరోజు కనుక మీరు సొసైటీని చూడండి, మనమంతా భావజాల క్షేత్రంలో పనిచేయడానికి సిద్ధపడ్డ వాళ్ళమే. అక్కడికి తెలియాలి మంది ప్రధానంగా ఫిజికల్ రిఫార్మేషన్ మూమెంట్ కాదు, తలకాయలు సరిచేయాలి. తలకాయలు సరిచేయటం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటికి లేని సరుకు అవసరమైన దాన్ని తెచ్చిపెట్టుకోవాలి, దాంట్లోకి అడిషనల్ డేటాని ఫీడ్ చేసుకోవాలి, ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించాలి. ఉన్న దాంట్లో పనికిరాని దాన్ని ఫిల్టర్ చేసుకొని బయట పారేసుకోవాలి. ఇదే భావజాల క్షేత్రంలో మార్పులు తీసుకురావటం అంటే. అప్పటికున్న దానిలో ఉండకూడని దాన్ని పారేయటం చేత రావాలి వ్యక్తికి. అప్పటికున్న దానిలో ఫుల్ఫిల్మెంట్ లేని దాన్ని తెచ్చుకోవాలి. పనికిరాని చెత్తని తీసుకోగలగాలి, పనికొచ్చేదాన్ని ఇంకప్పటికి లేకపోయినట్లయితే తెచ్చుకోవడం చేత రావాలి. ఇదే భావజాల క్షేత్రంలో మనం మార్పును కోరడం అంటే. కొన్ని భావాల్ని ఇది మంచి కాదరా వదులుకోమని చెబుతాం మనం. మీరు దాని పేరు మూఢనమ్మకం అనండి, ఇంకోటి అనండి, భ్రమలండి అనండి. కొన్ని భావాలు అవసరమై తెచ్చుకో, నీ బ్రతుకుతో రెలవెన్స్ ఉంది దానికి, అవి ఉంటేనే నువ్వు పని చేయగలవు. ఎంతకాలం వరకు వ్యక్తి తలకాయలో ఉండవలసిన సరుకు ఉండదో, ఉండకూడని సరుకు ఉంటుందో అంతకాలం వరకు ఆ వ్యక్తి జీవితం చిందరవందరగా ఉంటుంది. మనం వాడుక భాషలో చెప్పుకున్నాం అనుకోండి, ఎట్టి తలకాయో అట్టు బతుకు. తల నడిపిస్తుంది, శరీరం నడుస్తుంది. అందుకని సైంటిఫిక్గా కూడా సైకోఫిజికల్ కాంప్లెక్స్ ఈజ్ మ్యాన్ అని చెప్పాం. అది 2గా చెప్పాడు. మనం ఇంకా 3 చేసుకోవాల్సిన అవసరం ఉంది. జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తుల సమాహారమే మానవ జీవితం అంటే. జ్ఞాన ఇచ్ఛా క్రియాశక్తుల సమాహారమే మానవ జీవితం అంటే. జ్ఞానము, ఇచ్ఛా, క్రియ, ఇదే లైఫ్ అంటే. మనిషి జీవితం అంటే ఇదే. జ్ఞానము, ఇచ్ఛ 2 కూడా తలభాగానికి చెందినవి, కానీ 2 వేరే. కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, అవి మనకు చేయాలన్న ఇష్టం ఉండదు. కొన్ని మనకు తెలుసు, అవి చేయకూడదు అని తెలుసు కానీ చేయాలన్న ఇష్టం ఉంటుంది.
ఎప్పుడు తలకాయలు ఇటు ఘర్షణ జరుగుతుంది. ఈ పని చేయాలని చెబుతూ ఉంటుంది ఒక నాలెడ్జి, ఇంకొక ఎక్స్పీరియన్సు ఇది నాకు వద్దని చెబుతూ ఉంటుంది. మనిషిలో ఇంటర్నల్ స్ట్రగుల్ మెయిన్ స్ట్రగుల్. జీవితాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడం అనేదే మొత్తం సోషల్ యాక్టివిటీ మొత్తానికి కూడా సెంటర్ పాయింట్. గైడింగ్ ఫోర్స్ అనేటువంటిది విల్లింగ్నెస్ అయినా అసలు గైడెన్స్కి సంబంధించినటువంటి బేస్ మీకు నాలెడ్జి దగ్గర వస్తుంది. జ్ఞానము నీకు మార్గదర్శనం చేస్తుంది, ఇష్టము కదిలిస్తుంది. జ్ఞానం లేని ఇష్టం అనేటువంటిది పనికిరాదు. ఇష్టం లేని జ్ఞానం యాక్టివేట్ అవ్వదు. మనం చాలా తెలిసి ఆ పనులు చేయము. ఎందుకని? ఇష్టం లేదు మనకి. తలభాగాన్ని సక్రమపరుచుకోవాలి. అందులో కూడా రైట్ నాలెడ్జికి అనుగుణ్యమైనటువంటి ఇష్టాయిష్టాలను నిర్మాణం చేసుకోవాలి. ఇదే యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. రైట్ నాలెడ్జ్ని అక్వైర్ చేయాలి, దాన్ని అలవాటు చేసుకోవటానికి మనం ప్రాక్టీస్ చేయాలి. అది యాక్చువల్ పర్సనాలిటీ, రైట్ పర్సనాలిటీ అంటే. మనలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. రైట్ నాలెడ్జి చెప్పినవి చాలా చేయము, రైట్ నాలెడ్జ్ వద్దన్నవి చాలా చేస్తూ ఉంటాం. నీవు సమాజము ప్రకృతి, ఇందులో నీకు నువ్వు చేసుకున్న అంత అపకారము ఇతర సమాజం కానీ ప్రకృతి కానీ నీకు చేయలేదు. నీకు జరిగినటువంటి అపకారం ఏదన్నా ఉన్నట్లయితే నీ లైఫ్ స్పాన్లో నీ వల్ల నీకు జరిగిన అపకారం భాగమే ఎక్కువ ఉంటుంది. అవునా కదా? మీరు మీ లైఫ్ స్పాన్లో మీరు ఏమేమి చేశారు, అది చేయొద్దని తెలిసినవి ఎన్ని చేశారు, చేయాలని తెలిసినవి ఎన్ని చేయలేదు, ఈ మీరు ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకొని ఇంటికి కూర్చొని, ఇతరులకు చెప్పడానికి కాదు, సెల్ఫ్ చెక్. సమాజాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. గైడింగ్ ఫోర్స్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అని కనుక మీరు చెప్తే సమాజాన్ని మార్చటం అనే ప్రశ్న నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి. ఇంటర్ రిలేటెడ్ ఫోర్సెస్ అవి. కొన్ని సందర్భాల్లో సమాజాన్ని వ్యతిరేకిస్తారు. మీ లైఫ్లో ఇలా జరుగుతుందా లేదా చూడండి. మీ తండ్రి మిమ్మల్ని నడిపించాడు, మీకు ఫ్యామిలీ మీకు కొన్ని కాన్సెప్ట్స్, ఇది రైట్ రా ఇది రాంగ్ రా అని పెట్టింది. కొన్ని మీ తండ్రితో మీరు ఘర్షణ పడ్డారు, నువ్వే మార్చుకోమని చెప్పారు, నేను మారను నువ్వు చేయమన్నట్టు చేయనని చెప్పాము. కొన్ని సందర్భాల్లో నా మనసును నొక్కుని వాళ్ళు చెప్పినట్టు చేశాను. ఒక వ్యక్తి ప్రవర్తనని 3 అంశాలు నియంత్రిస్తాయి. అతని జ్ఞానస్థాయి, అతని స్వభావంలో ఉన్నటువంటి లైక్స్ డిస్లైక్స్, 3 ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్. మీ లైఫ్ స్పాన్ ఇప్పుడు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అనుకోండి, ఏ ఒక్కటో కంప్లీట్గా డామినేట్ చేసినట్టుగా మీ లైఫ్లో ఉండదు. కొన్నిసార్లు మీ నాలెడ్జ్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు మీ ఇష్టాయిష్టాలను ఆపేసుకుంటారు. కొన్నిసార్లు మీ నాలెడ్జ్ వీక్గా ఉంటే ఇష్టాయిష్టాల కోసం దాన్ని పక్కన పెట్టేస్తారు. కొన్నిసార్లు బయట వాళ్ళ ఒత్తిళ్ళ కోసం పనిచేస్తాం, కొన్నిసార్లు బయట వాళ్ళ ఒత్తిడిని నెట్టేస్తాం. సమాజం చేత ప్రభావితులు అవుతున్నాము, ది సేమ్ టైం సమాజాన్ని ప్రభావితం కూడా చేస్తున్నాం మనము. ఇది మీ జీవితంలో నిత్యం జరుగుతుందా లేదా? వన్ సైడ్ డామినేషన్, వన్ సైడ్ గైడింగ్ ఫోర్స్ కాదు లైఫ్ అనేది. 3 జరుగుతూ ఉన్నాయి ప్రతి జీవితంలో కూడా. ప్రమాణ విద్యను ఎందుకు తెలుసుకోవాలి మనము? జ్ఞానం ఎలా కలుగుతుంది, సరైన జ్ఞానం ఎలా కలుగుతుంది, తప్పు జ్ఞానం ఎందుకు కలుగుతుంది, తప్పు జ్ఞానం కలగకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దేన్ని గురించిన జ్ఞానం మనకి బేసిక్ సెంట్రలైజ్డ్ ఇష్యూ అవుతుంది. వీటన్నిటి గురించి మనము తెలుసుకోవాలంటే అసలు మన జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసమే ఇవన్నీ కూడా. జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ మొదలెడితే మిమ్మల్ని నడిపిస్తుంది ఏమిటనేటువంటిది మీరు వరుసను చూసుకుంటూ వెళ్ళాలి. మీరు ఒకటి చూశారు, మీరు మీ జీవితంలో ఎన్విరాన్మెంట్ ప్రెషర్తోనే నేను నడుస్తున్నాను, పరిస్థితుల ప్రభావం మనం ఒత్తిడి చేస్తున్నాయి, మనకంటే సొసైటీ ఎక్కువ శక్తివంతంగా ఉంది కనుక, ఇది మీరు అనుభవంలో చూసే చెప్తున్నారు. కానీ ఇంకా మొత్తం జీవితాన్ని చూడాల్సి ఉంది అంటున్నా. ఇంకొకటి కూడా ఉంది, మీరు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న భాగం కూడా ఉంది జీవితంలో. అది ఎక్కడ తెలుస్తుంది? కనుక జీవితాన్ని చూడటం అనే ఒక విద్య ఉంది. ఆ విద్యలో మీరు నిపుణులైనట్లయితే ఇప్పుడు చూసిన దానికంటే ఇంకాస్త ఇంటెన్సివ్గా, ఇంకాస్త వైడ్ ఇన్ డెప్త్ మనము జీవితాన్ని చూడటానికి వీలవుతుంది. అప్పుడు ఇప్పుడు మీరు చూసిందే ఉంటుంది, మిస్ అయింది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఒక సమగ్ర దర్శనం ఏర్పడాలంటే చూడటం అనేటువంటి విద్యను కూడా మనం విద్యగా నేర్చుకొని దాంట్లో నిపుణత్వాన్ని సంపాదించాలి. ఇది ఈరోజు మనం సబ్జెక్ట్ అనుకున్నాము. ఫిలాసఫీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. బేసిక్ సైన్స్ అనేటువంటిది నీ జీవితాన్ని అర్థం చేసుకోవటమే. జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించాము. వ్యక్తి, సమాజము, ప్రకృతి, వాటి మధ్య ఉన్న సంబంధాలు, అందులో ఉండకూడని సంబంధాలు అవి ఎందుకున్నాయి, వాటిని తొలగించుకోవటం ఎట్లా, ఉండవలసిన సంబంధాలు ఏంటి, అవి ఎందుకు లేవు, తెచ్చుకోవటం ఎట్లా,
ఇదే ఫిలాసఫీ యొక్క ఏరియా. దీని అంతటికి సెంటర్ ఎవరు? నేనే. నాకు వాటితో ఉన్న సంబంధాలు ఏ ఉంచుకోవాలి, ఏ వదలు కొట్టుకోవాలి, ఎందుకోసము, ఎలా. కనుక నేనే తత్వశాస్త్రానికి ప్రధానమైన ఐటము. నేను నా జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే వీలైనంత తక్కువ ఒడిదుడుకులతో వీలైనంత సరళంగా ప్రయాణం చేయడానికి వీలవుతుంది. నేను ఎవరితో కలిసి ఉండక తప్పదో వాళ్ళ కొంప మంచకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్ నాలెడ్జే నీకు నాకు మన ప్రవర్తనలో ఇబ్బందులు లేకుండా చేయగలుగుతుంది. అబౌట్ వాట్ రైట్ నాలెడ్జ్? అబౌట్ లైఫ్. ఇది తత్వశాస్త్రం చెబుతుంది. కానీ ఆ జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఏమిటి, దాన్ని ఎపిస్టమాలజీ అన్నాం. జ్ఞాన సిద్ధాంతము లేకపోతే ప్రమాణ విద్య అని. ప్రమాణ విద్య అనేటువంటి సాంస్క్రిట్ వర్డ్కి ఆంగ్లంలో ఎపిస్టమాలజీ లేకపోతే జ్ఞాన సిద్ధాంతము, థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. దీంట్లో అసలు జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం ఎలా ఏర్పడుతుంది, ఏర్పడుతున్న క్రమం ఏమిటి, ఎన్ని రకాల జ్ఞానం ఏర్పడుతుంది, ఏ రకమైన జ్ఞానాన్ని ఎక్కడెక్కడ వాడాలి లైఫ్లో, ఎక్కడది పని చేస్తుంది, ఎక్కడ పని చేయదు, వాటి శక్తి ఎక్కడ, వాటి లిమిటేషన్స్ ఎక్కడ, జ్ఞానాన్వేషణలో ఫైనల్ ఎండ్ ఏంటి, ఈ సబ్జెక్ట్ని డీల్ చేసేదాన్ని మనం జ్ఞాన సిద్ధాంతం అంటున్నాం. జ్ఞానం అంటే ఏమిటితో మొదలెట్టి అది ఎలా ఏర్పడుతుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, కలిగిన జ్ఞానం తప్పు జ్ఞానమో ఒప్పు జ్ఞానమో నిర్ణయించుకోవటం ఎట్లా, కలిగిన జ్ఞానము భ్రమరూపమా భ్రమరూపమా, ఫ్యాక్టా ఫాల్సా, ఇది వెరిఫై చేసుకునే మెథడ్ ఏమిటనే దగ్గర ఎండ్ అయిపోతుంది ఆ సబ్జెక్ట్. జ్ఞానం పుట్టుక, కలిగిన జ్ఞానం సరైనదో కాదో తేల్చుకునే పద్ధతి, వీటి మధ్యలో జ్ఞాన సిద్ధాంతం అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. జ్ఞాన సిద్ధాంత క్షేత్రం అన్నది జ్ఞానం అంటే ఏమిటితో మొదలై కలిగిన జ్ఞానము సరైనదో కాదో నిర్ణయించుకునే పద్ధతి ఏమిటో చెప్పడంతో ముగుస్తుంది. జ్ఞాన సిద్ధాంత క్షేత్రము జ్ఞానమనగానేమితో మొదలై కలిగిన జ్ఞానము సరైనదో కాదో నిర్ధారించుకునే పద్ధతి ఏమిటో తెలియచెప్పి ఎండ్ అవుతుంది. ఏన్షియంట్ ఫిలాసఫర్స్ అందరూ కూడా తాను చెబుతున్నటువంటి సిద్ధాంతానికి ముందలే తనకి ఎన్ని ప్రమాణాలు చెప్పాడు. అంటే నాకు ఈ విషయాలు ఎట్లా తెలుసుకోగలిగాను అని చెప్పడం, దాన్ని మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. నాకు ఈ జ్ఞానం ఎలా కలిగింది, ఇదిగో ఈ పద్ధతుల్లో కలిగింది అని చెప్తాడు. కనుకనే ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఫ్రేమ్లో ఒక జనరల్ స్టేట్మెంట్ ఉంది, ఎవ్రీ ఫిలాసఫీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎపిస్టమాలజీ. కనుక మీరు ఇప్పుడు భారతీయమైనటువంటి దర్శనాలు కానీ, శంకర రామానుజీ మధ్వాల సిద్ధాంతాలు కానివ్వండి, బౌద్ధుడు జైనుడు కానివ్వండి, చార్వాకులు కానివ్వండి, మార్క్స్ ఎంగెల్స్ కానివ్వండి, ఎవరైనా ఏన్షియంట్ ఫిలాసఫర్ చెప్తే నాకు ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఫిలసాఫికల్ కేటగిరీస్, నాకు ఇన్ని ప్రమాణాలు ఉన్నాయని చెప్తారు. అంత ఇంపార్టెంట్ ఏరియా ప్రమాణ విద్య అనేటువంటిది. ప్రమాణ విద్యని మెన్షన్ చేయనటువంటి థియరీ ఉండదు అసలు ఫిలాసఫీలో. ఎందుకని, అతను చెప్తుంది తనకు కలిగిన జ్ఞానము గురించే మాట్లాడుతున్నాడు. నా అవగాహన ఏంటంటే ఈ విషయంలోనే చెప్తున్నాడు, అంతేనా. థియరీ అంటే నీకెట్ట తెలిసిందా అని అడిగాం, ఇదిగో ఈ మెథడాలజీలో వీటి ద్వారా తెలిసిందని చెప్తున్నాడు. దీన్నే ప్రమాణ విద్యలో ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, మానాధీన మేయ సిద్ధి. ఇన్స్ట్రుమెంటు మెథడ్ ఉంటేనే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఏ విషయం నీకు తెలియాలన్నా తెలుసుకోవడానికి అవసరమైన పరికరం ఉండాలి, అది ఒక పద్ధతిలో పనిచేయాలి. మేయ సిద్ధి, మేయం అంటే తెలియబడింది అని అర్థం. ప్రమేయము, మేయం అంటే తెలియబడేది, జ్ఞేయము. అది ఏదైనా ఒకటి నీకు తెలియాలంటే మానము, కొలత ఉండాలి, దానికి ఒక ఇన్స్ట్రుమెంటు మెథడ్ ఉండాలి అని చెప్పే సూత్రం అది. కొద్దిగా మేధో పరిశ్రమతో ముడిపడి ఉన్నటువంటి విద్య ఇది. మిగతా అన్ని రకాల విద్యలు వేరు, ఈ విద్య వేరు. ఈ విద్యలో మీకు అందించే స్థానంలో కూర్చున్న వాడి శ్రమ 10% ఉంటే, పట్టుకుందామని కూర్చున్నటువంటి వాళ్ళ శ్రమ 90% ఉండాలి. కనుకనే ఇది ఉపన్యాసాల ద్వారా చెప్పే విద్య కాదు అసలు ఇది. కనుక నేను కూడా ఇప్పుడు మీకు ప్రసంగం చేయబోటలేదు. మీకు చాలామందికి తెలుసు, జ్ఞానక్షేత్రంలో పనిచేస్తున్నారు కనుక నా తలకాయలోది మీకు తలకాయలోకి ఎక్కించడానికి విద్యా విభాగం కనిపెట్టిన మార్గాలు 2 ఉన్నాయి, ప్రసంగ పద్ధతి, సంభాషణ పద్ధతి అని. ముఖ్యంగా ఇట్లాంటి విద్యల్ని ప్రసంగ పద్ధతిలో చెప్పకూడదు, సంభాషణ పద్ధతిలో చెప్పాలి. ఇంటరాక్షన్ జరగాలి. నేను మీ దగ్గర ఉన్న మెకానిజం గురించి మాట్లాడుతున్నాను. నీ శరీరంలో తెలుసుకునేదానికి ఏ ఏ పరికరాలు ఉన్నాయో చూడప్పా,
ఏ పద్ధతిలో నువ్వు ఆ జ్ఞానం కలుగుతుందో నువ్వు చూడు, గమనించు, నాకు చెప్పు. ఇది రావాలి, మీరు చూసుకోవాలి మీ జీవితంలో. ఇనీషియల్గా మీరు చూడలేకపోయినారనుకోండి ఎక్కడన్నా ఒక ఏరియాలో, అప్పుడు నేను చూసింది మీ ముందలు పెట్టి నీ లైఫ్లో కూడా అట్లుందో లేదో అని నేను ఒక చిన్న క్లూ ఇస్తాను. మూమెంట్ కోసం ఇచ్చేదే, కానీ నేను చెప్పకుండానే మీరు చుట్టమే ఫస్ట్ మెథడ్. దీన్ని భారతీయ సాంప్రదాయంలో ఒక అద్భుతమైన ఫ్రేమ్లో చెప్పాడు. తెలియజెప్పేవాడు అడుగుతూ ఉంటాడు, తెలుసుకునేవాడు సమాధానాలు చెప్తూ ఉంటాడు. క్వశ్చనింగ్ మెథడ్ అనేటువంటిది మీరు మామూలుగా మాట్లాడేస్తారు, ఇదేదో సోక్రటీస్దో అట్ట మీరు మాట్లాడతారు. అది యాక్చువల్గా ఇక్కడదే ఆ విద్య. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందదే. చెప్పించుకోవడం ద్వారా నీకు తెలియచేస్తే అది సావదికి నీలో నుంచి. నీ జీవితంలో గమనించి చెబుతున్నావు, దాని ఆన్సర్ ఏంటో అది నీదే. అది నాది నీకు ఎక్కించకూడదు. నేనేది గమనించానో అది నీలో ఉందో లేదో చూసుకోమని నువ్వు గమనించేటట్లు చేయాలి. మీకు నేను ఒక పుస్తకము, మీకు మీరు సొంత పుస్తకము. మీ పుస్తకం చదువుకోవడం ద్వారా వచ్చిన జ్ఞానము అది అనుభవ జ్ఞానము. నా పుస్తకాన్ని మీరు గ్రహించటం ద్వారా వచ్చినటువంటి జ్ఞానము అది శాబ్దీ ప్రమాణం, వెర్బల్ టెస్ట్ మనీ. మీకు ఇది ఇండైరెక్ట్ నాలెడ్జ్. అది మీరే గమనిస్తే మీకు డైరెక్ట్ నాలెడ్జ్. అది ఈ ఏరియాని టచ్ చేసేటువంటి సబ్జెక్ట్నే ప్రమాణ విద్య అంటారు. మనం ఇవన్నీ ఇట్లా మాట్లాడుకోబోతాం. యాక్చువల్గా భారతీయ సంప్రదాయంలో తర్క విద్య 20 ఏళ్ళు నేర్పాలి. అప్పటికైనా కంప్లీట్ అవుద్దని చెప్పలేం. ఎందుకని ఎంతకాలంలో అవుద్దాయా అని ఒక క్వశ్చన్ వేశారు ఇట్లాంటి విద్యలో. నువ్వు ఎంత స్పీడ్ పరిగెత్తావో చెప్తే ఎప్పటికి వెళ్తావో నేను చెప్తాను అన్నాడు. బెంగళూరుకి ఎన్ని గంటల్లో చేరొచ్చు అన్నాడు. నా మీద ఆధారపడలేదయా, నీ స్పీడ్ మీద ఆధారపడి ఉంది అన్నాను నేను. మీరు ఎంతకాలంలో ఈ ప్రమాణ విద్యను పట్టుకోగలనండి నేను అన్నాను. నువ్వు ఎంత స్పీడ్ పరిగెత్తితే అంతకాలంలో పట్టుకోగలను. అందుకనే 90% మీ వర్క్లో ఉంటుంది. ఇది విద్యలో చెప్తే తెలుసుకునేవి, చేస్తూ తెలుసుకునేవి 2 ఉంటాయి. చేస్తూ తెలుసుకునే విద్యల్ని అభ్యాసిక విద్యలు అంటారు. ప్రమాణ విద్య అభ్యాసిక విద్య, మీరు చేస్తూ తెలుసుకోవాల్సిందే. అభ్యాసిక విద్యలన్నీ కూడా కేవలం తెలుసుకోవడం అనే దీంతో ఉండవు, పనితో ముడిపడి తెలుసుకునేవిగా ఉంటాయి. వీటిని అభ్యాసిక విద్యలు అంటారు. మీకు చాలా తెలుసు, సైకిల్ తొక్కడం చూస్తే రాదు, చేస్తే వస్తుంది. ఈత చూస్తే రాదు, చేస్తే వస్తుంది. ఏ పనితో ఉండబడి విద్య అయినా సరే 100 సంవత్సరాలు చూసినా నీకు రాదు. మా ఇంటి పక్కనే కరసామాయన ఉన్నాడు, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా. చెయ్యి ఎట్ట తిప్పుతాడో నాకు తెలుసు, నేర్పేవాళ్ళకి అట్ట నేర్పుతున్నాడో అన్నీ నాకు తెలుసు. కానీ కర్ర పట్టుకుంటే నాకు తిరగదు. అది మళ్ళా A to Z మళ్ళీ నేను తిప్పడం మొదలెట్టి నేర్చుకోవాల్సిందే. అభ్యాసిక విద్యలు ఏవైనా సరే తెలుసుకో అన్న పదం వాడము, నేర్చుకో అన్న పదం వాడతాం. కర్రసాము తెలుసుకొని ఎవడనం మనము, కర్రసాము నేర్చుకోమనాల్సిందే. సైకిల్ తొక్కడం తెలుసుకోమనము, సైకిల్ తొక్కడం నేర్చుకోమనాల్సిందే. ప్రమాణ విద్యని నేర్చుకోమనాల్సిందే, ప్రమాణ విద్యను తెలుసుకో అనకూడదు. ఎందుకని తలకాయని ఎలా పని చేయించాలో మనం మాట్లాడుతున్నాం. తలకాయని పని చేయించడం ద్వారా ఆ పని చేయించడం తెలుస్తుంది నీకు. అందుకనే ప్రమాణ విద్య అనేటువంటిది మీరు మేధోశ్రమ చేయాలి, దీర్ఘకాలం చేయాలి. అందుకనే మనిషిలో స్వభావంగా మేధోశ్రమ చేయడానికి ఇష్టం ఉండదు. అందుకనే సొసైటీలో మనము ఈరోజు ఎడ్యుకేటెడ్ కూడా పక్కనోడు తెలిసినోడు ఉంటే ఆడ హెల్ప్ తీసుకుంటాం. మనం తెలుసుకుంటాం దగ్గరికి వెళ్ళదు బ్రెయిన్. ఎప్పుడు దిక్కు లేకపోతే, వేరే ఆల్టర్నేటివ్ లేకపోతే అప్పుడు తెలుసుకోవటం మొదలెడతాం మనం. అందుకనే తర్క విద్య సమాజం నుంచి బయటికి వెళ్ళిపోయింది. నానా బీభత్సం కనిపెట్టాలి. ఇప్పుడు నేను 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీలో బయట కనపోయిన మొహమాటానికి, ఎందుకని ఎక్కడ ఏదో కలర్ ఇచ్చి కూర్చోబెట్టారు కదా, మీరు వెంటనే నువ్వేదో చెబుతామని వస్తే మమ్మల్ని అడుగుతావేంటయా? చెప్పేదో నువ్వు చెప్పుకొని వెళ్ళు, మేము పట్టుకుంటాము. నేను మానవ వికాస వేదిక ఒక సమావేశం విజయవాడలో పెట్టినప్పుడు ప్రమాణ విద్య చెప్పమన్నారు. ప్రమాణ విద్య ఎలా చెప్పాలో తెలిసినోండి నేను అలా చెప్పడం మొదలెట్టా. నువ్వు చెప్పవలసింది చెప్పుకొని పోవా, మమ్మల్ని అడగవాకమని పెట్టారు. కనుక ఇది సంభాషణ పద్ధతిలో తెలుసుకోవలసిన విషయమే. ఇంకా మీరు చురుకైతే ప్రశ్నించే పద్ధతి ద్వారా భారతీయ సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి వర్డ్ ఉందండి, గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తారు. మిమ్మల్ని మొట్టమొదట వక్త యొక్క నైపుణ్యతలు చెప్తూ మొదలెట్టాను. శ్రోతల నైపుణ్యతలు చెప్పాను, వక్త నైపుణ్యతలు చెప్పడం మొదలెట్టి ఈ బొమ్మలోకి దించాను నేను. ఎందుకో తెలుసండి,
వక్తకు ఉండవలసినటువంటి మొట్టమొదటి నైపుణ్యత టు కలెక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు నేను ఆ తిప్పలు పడతానా, ఏదో ఒక రకంగా మీకు కొద్దిగా పులుపో తీపో రుచి చూపించేసి ఇంకా చెప్పు అనే దగ్గరికి మీరు వస్తే స్టోరీ మొదలెడదామని నా తిప్పలు నావి. ఆ మెలకువ లేకుండా ఇప్పుడు మీరు ప్రసంగికులను చూడండి, అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, 100 మంది వస్తారు, వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, ఈయన మాత్రం దంచుతూ ఉంటాడు. ఈయనకు వాళ్ళకి ఎక్కించాలని లేదు, తనది కక్కియాలని ఉందంతే. ఈరోజు ప్రసంగికుల్లో ఎక్కువ మందికి తనది కక్కియాలని దృష్టి. ఒక్కడన్నా గుర్తిస్తాడు కదా చాలా తెలిసినోడని, అది చాలు మనకి. కానీ నిజమైనటువంటి వక్తకి తన సబ్జెక్టు విలువైందైతే అక్కడ పాత్ర తెలుసుకొని ఉంటేనే మాట్లాడాలి. ఆ పాత్ర మూసుకుపోయినా పాత్ర తిరగేసినా అంటే మీరు పరధ్యానంగా ఉంటే ఆ నిమిషం చెప్పకూడదు. నీ సబ్జెక్ట్ వాల్యుబుల్ సబ్జెక్ట్ అయి ఉండి నీకు వక్తృత్వం యొక్క విలువలు తెలుసున్నట్లయితే, ఒక నాలెడ్జ్ ఫీడర్ కింద నువ్వు ఎలాంటి రోల్ ప్లే చేయాలో నీకు ఆ రూల్స్ తెలుసుంటే, ఆ వాల్యూస్ తెలుసుంటే అవతల వ్యక్తి వినకపోతే చెప్పవు, నీది కింద బారబోసుకోవు నువ్వు అసలు. ఇప్పుడు ప్రసంగాలు సమావేశాలు ఎట్లున్నాయి, నాకు ఈ అవకాశం ఇచ్చి ఎంతకాలం ఓపికగా విన్నందుకు కృతజ్ఞుణ్ణి అంటే పంతులు స్టూడెంట్లు కృతజ్ఞతలు చెప్తున్నాడు అన్నమాట. సరే చెప్పుకో స్టూడెంట్స్, బండి తిరగబడిందని తెలుస్తుందా? అందుకనే సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఈ తల్లోది ఆ తల్లోకి వచ్చి ఆ తల్లోది ఇంకో తల్లోకి పోటల్లా. దీనికే ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పేసి, ఏ పని సఫలం కావాలన్నా ఫస్ట్ కండిషన్ దానికి అనుకూల వాతావరణం తయారై ఉండాలి. సైన్స్లో దీన్ని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఏ పని సఫలం కావాలన్నా మొట్టమొదట షరతు దానికి అనుకూల వాతావరణం ఏర్పడాలి. ఏర్పడపోతే ఏర్పరచుకున్న తర్వాతే పని మొదలెట్టాలి. రైట్ ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా ఏ పని కూడా అది ఇవ్వవలసినంత ఫలితాన్ని ఇవ్వదు. ఇట్లాంటి తరగతి గదుల్లో రైట్ ఎన్విరాన్మెంట్ ఏమిటి అన్నాం. మీరు రకరకాల పర్సనాలిటీస్తో, ఎందుకని 30 ఏళ్ళు 40 ఏళ్ళు జీవించాం కదా, ఒక పర్సనాలిటీ డెవలప్ అయి ఉంది. దాంట్లో సోషల్ ఈగో ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ ఈగో ఒకటి వస్తుంది, జాబ్ ఈగో ఒకటి వస్తుంది. చాలా ఈగోలతో కూడుకొని ఉంటాం మనం. మా లోపల బనీను, తర్వాత షర్టు, తర్వాత కోటు, బూట్లు, ఇవన్నీ ఈగోసే. దీన్ని సోషల్ ఈగో, స్టేటస్ ఈగో అనేటువంటి చెప్తాం. మనకు ఒక స్థాయిలో మనం ఫీల్ అవుతూ ఉంటాం. లోపలికి వచ్చేటప్పుడు అవన్నీ అక్కడ తగిలిచ్చి రావాలి లోపలికి. ఇదొక తరగతి గడి. చెప్పేవాడు నీకంటే చిన్నవాడై ఉండొచ్చు, పెద్దవాడై ఉండొచ్చు, ఏదో చెప్తానంటే గ్రహించడానికి వచ్చాం. ఈ మైండ్ సెట్ లేకపోయినట్లయితే దీనికి తగిన వాతావరణం రాలేదు. ఈ గదిలోకి వచ్చేటప్పుడు ఆ సీకర్ కింద లేకపోతే శ్రోత కింద నిన్ను నువ్వు తయారు చేసుకొని రావాలి. నీ బయట నుంచి సొసైటీలో ఏర్పాటు చేసుకున్న చొక్కాయలు గిక్కాయలను అక్కడ తగిలిచ్చి రావాలి. అదంత ఈజీ కాదు. మీరు ఎంత చెప్పినా సరే మీ స్టాండ్లో నుంచే ఇప్పుడు నన్ను మెజర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు కొందరు ఇప్పటికే విసుగొచ్చేసి ఉంటుంది. కొందరు వాళ్ళు నచ్చిన పాయింట్స్ 2-3 చెప్పా కదా నేను, భలే చెప్తున్నాడా అని అనిపించుకుంటుంది. ఈ చెప్పినవి విన్నయ్యే లేవా ప్రతిసారి, ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి అంటున్నాము. వీళ్ళు కొందరు ఉంటారు, ఇవన్నీ కూడా ఆ చొక్కాలు కూడా అన్నమాట. ఇది ఆ చొక్కాలను వదిలేసి లోపలికి రావడం అనేది మీకున్నటువంటి హయ్యెస్ట్ స్కిల్. ఇప్పటికి ఎంత తెలిసిన వాడువైనా వినే స్థానంలో కూర్చున్నప్పుడు వినే వ్యక్తిగా నిన్ను నువ్వు తయారు చేసుకొని ఉండాలి. నీకు తెలిసినవి చెప్తూ ఉండొచ్చు, కొన్ని తప్పులు కూడా చెప్తూ ఉండొచ్చు అతను, కానీ నువ్వు వినేవాడిగా కూర్చోగలగాలి. రెండోది ఏంటేనండి, ఇది భాషను ఆధారం చేసుకొని మనం ఇచ్చిపుచ్చుకునే పని చేస్తున్నాం. ఏ నిర్ణీత కాలంలో అయినా 2 గొంతులు వినపడకూడదు. భాషను ఆధారం చేసుకొని త్రూ సౌండ్స్, నేను సౌండ్సే కదా ప్రొడ్యూస్ చేస్తాను లాంగ్వేజ్ అంటే, ఇతర శబ్దాలు ఉండకూడదు అసలు. ఈ 2 అనుకూల వాతావరణం అవుతాయి దీనికి. మీకున్నటువంటి వ్యక్తిత్వాల సమస్యని దీంట్లో జాయిన్ చేసి ఉండకుండా ఉండడము. రెండవది ఎట్ ఏ టైం 2 శబ్దాలు లేకుండా ఉండటం. భాషను ఆధారం చేసుకొని జ్ఞానం ఇవ్వాలన్నా గ్రహించాలన్నా ఎన్విరాన్మెంట్లో నిశ్శబ్దం ఉండాలి, సౌండ్ ఫ్రీగా ఉండాలి. ఈ గనక మీరు చూసినట్లయితే మనకి ఇప్పుడు మనం సమావేశాలు కొన్ని చూసామనుకోండి, వీడు ప్రసంగం చేస్తూ ఉంటాడు, అక్కడ ప్రేక్షకులు ఉంటారు, వీక్షకులు ప్రేక్షకులు. ఆ సమావేశం సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతుందా? సమావేశము ప్రసంగం చేస్తున్నాడు ఒక వక్త, సభలో ప్రేక్షకులు ఉన్నారు, సమావేశం సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? సెకండ్ పాయింట్, వేదిక మీద డ్యాన్స్ నృత్య ప్రదర్శన జరుగుతోంది,
శ్రోతల స్థానంలో శ్రోతలు ఉన్నారు. సమావేశం ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతుందా? 2 సీన్లు పెట్టా మీ ముందల. మొదటి సీనరీ ఏంటి? రెండోది చెప్పేవాళ్ళు ఒక నిపుణత ఏంటంటే కూర్చున్న 40 మందిలో ఎవరు కొద్దిగా పరిజ్ఞానంగా ఉంటే వాడిని టిక్ చేయగలగాలి. టిక్ చేసి అతన్ని కూడా సబ్జెక్ట్ దగ్గరకు తీసుకురావాలి. అది వక్తకు ఉండవలసిన నైపుణ్యతలు. ప్రసంగం చేస్తున్నాడు, సమావేశం సభది, ప్రసంగం ఒక ముఖ్య వక్త ప్రసంగిస్తున్నాడు. సభలో ప్రేక్షకులు ఉన్నారు. సమావేశము విఫలమవుతుందా, సఫలమవుతుందా? ఇక్కడ ఒక సూత్రం ఉంది మనకి. ప్రమాణ విద్యకు సంబంధించిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ప్రశ్న అర్థమైందని ఒప్పుకున్న తర్వాతనే సమాధానం చెప్పాలి. ఈ నియమం పాటించాలి. ప్రశ్న అర్థం కాకపోతే 100 సార్లు అడగొచ్చు, నీ ప్రశ్న నా దగ్గర చేర్చవయ్యా అని. కానీ ప్రశ్న అర్థమైన తర్వాతనే ఆన్సర్ చేయాలి. ఇప్పుడు వారు చెప్పగానే నా ప్రశ్న ఆయన దగ్గరికి చేరలేదని నాకు తెలిసింది. చేరకపోవడానికి నేను స్ట్రైట్ వే సూటబుల్ వర్డ్స్ యూజ్ చేయకపోవడం ఒక కారణం అవ్వచ్చు. ఆ నిమిషంలో మీరు ఇంకొకటి ఆలోచిస్తూ ఉండొచ్చు. నా దగ్గరన్నా లోపం ఉండాలి, కమ్యూనికేషన్ జరగకపోవడానికి అవతల పక్కనన్నా లోపం ఉండాలి. అందుకని ఫస్ట్ చెప్పుకున్నాం, ఈ ఇద్దరు కలిసి చేసే చాకరీ, ఇందులో ఏ ఒక్కడు తన పాత్రకు న్యాయం చేయకపోయినా అవుట్పుట్ అనుకున్నట్లుగా ఉండదు. ప్రసంగం జరుగుతోంది, సభలో ప్రేక్షకులు ఉన్నారు. మీకు ప్రేక్షకుడు అంటే ఏంటనే పదం అర్థం కాలేదనుకోండి, నా దానికి ఆన్సర్ చేయలేరు. ప్రేక్షకులు అంటే ఏంటంటే చూసేవాళ్ళు అని అర్థం. వీక్షకులన్నా ప్రేక్షకులన్నా ఒకటే, చూసేవాళ్ళని. వినేవాళ్ళు కావాలి ప్రసంగానికి. చూసేవాళ్ళు వచ్చారనుకోండి, అదేం లేదు, చూస్తున్నారన్నమాట. ఆయన ముక్కు ఎట్టా ఉంది, నోరెట్టా ఉంది, హావభావాలు ఎట్ట, ఇవన్నీ చూస్తున్నారు అంతే. వాళ్ళు సబ్జెక్ట్ పట్టుకోవట్లా. సబ్జెక్ట్ పట్టుకోవాలంటే చెవు పర్ఫెక్ట్ కావాలి అక్కడ. రెండోది డాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఇక్కడేమో శ్రోతలు ఉన్నారు. ఈ 2 సమావేశాలు విఫలమవుతాయి. ఎందుకోసం ఉద్దేశించబడిన వేదికో అందుకు తగినటువంటి వాతావరణము, అందుకు తగినటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే ఆ శ్రమ అనుకున్న ఫలితాన్ని ఇస్తుంది. కానీ మీరు సమావేశాల్ని, ఈ మీటర్లు ఇప్పుడు మీ దృష్టికి వచ్చినాయి కదా, మీటర్ మీ అనుభవంలో కరెక్ట్ అని అనుకున్నారు. నేను చెప్పాను కనుక కరెక్ట్ అంటలా, మీరు చూసుకొని కరెక్టే కదా అంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కరెక్టేనని చెప్తుంది. ప్రసంగం చేస్తుంటే ప్రేక్షకులు ఉంటే ఉపయోగం లేదని మీ అనుభవం చెప్తుంది కదా. కళ్ళప్పులు ఇంచొని చూస్తామేంట్రా, వినరా అని చెప్తాం కదా మనము. కనుక ఇప్పుడు ఈ మీటర్ పెట్టుకొని ఇప్పుడు ప్రసంగాలు చూడండి, మీరు సమావేశాలు చూడండి. ఒకటి నిశ్శబ్దం ఉండదు, ఇద్దరిద్దరు గ్రూపులు మాట్లాడుకుంటూ ఉంటారు, కాలక్షేపము. పక్కనోడు మాట్లాడవాకయ్యా నేను వినలేకపోతున్నానని చెప్తే వాడి మీద ఏమో కోపగించుకుంటూ ఉంటారు. ఇది చాలా గందరగోళం ఉంది. యోగ్యమైన సమావేశాలు ఈ రోజున చాలా తక్కువ ఉన్నాయి మిత్రులారా. కనుక మనం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఒక అరగంట నేను ఈ టైం కేటాయించానంటే మీరు ఈ 3 రోజుల్లో మీరేమిటో ఎదటేంటో మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ సంచిలో కొద్దిగా ఎక్కువ సరుకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సమావేశము ఎకనామికల్గా చూస్తే చాలా కాస్ట్లీ సమావేశం ఇది. మీ ప్రొఫెషన్కి సంబంధించిన డేస్ వదిలిపెట్టుకున్నారు, టూ అండ్ ఫ్రో వదిలిపెట్టుకున్నారు. వీళ్ళు ఇక్కడ ఒక 10-15 రోజుల నుంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇదంతా ఏర్పాటు చేశారు. అది పెద్ద అమౌంట్సే ఉంటాయి లెక్క వేయగలిగితే. మానవ శ్రమకి మనకున్నటువంటి ఇన్కమ్ ఎబిలిటీస్ని కనుక లెక్క వేసుకోగలిగితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న సమావేశం. ఆ ఖర్చుకి ఈక్వలెంట్గా అన్న, సర్ప్లస్ లేకపోతే పర్లేదు కానీ ఈక్వలెంట్గా అన్న సరుకు రావాలి. సరుకు రావాలంటే నా పాత్రకు నేను న్యాయం చేయాలి, మీ పాత్రకు కూడా మీరు న్యాయం చేయాలి. స్వీకరించడానికి వచ్చిన వ్యక్తి ఆ మైండ్ సెట్తో ఉండాలి. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ 3 రోజులు కూడా మన ఈ వేదిక సమావేశాలు సఫలవ్వాలని ఆకాంక్షిస్తూ నేను యాక్చువల్గా ప్రమాణ విద్య గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. నాకు ఫిలాసఫీ చాలా ఇష్టమైనటువంటిది. అది సామాజిక తత్వశాస్త్రం అనేది నాకు చాలా ఇష్టం. అలాగే మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది, అది కూడా 2 ముక్కలు చెప్పినాక సబ్జెక్టులో పోదాం. ఇవన్నీ ముందస్తు జాగ్రత్తలు అన్నాం, అంటే వాతావరణాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. చక్కగా మాట్లాడటం అనేటువంటిది చాలా కీలకమైన అంశం. మీరేదో ఒక క్లాస్ కూడా పెట్టుకున్నారు, మంచి ప్రసంగికుడు చేయటము. ఇమ్మీడియట్గా మొట్టమొదట చేయవలసిన అంశం ఏంటంటే తరగతులు పెట్టుకొని చక్కగా మాట్లాడటం అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి మనం. దాంట్లో కీలకమైనది స్వరస్థాయి, పిచ్ మెయింటెనెన్స్. దగ్గర కూర్చున్నోడికి చెవుడు పగలకూడదు, దూరం కూర్చున్నోడికి రహస్యం చెప్పినట్టు ఉండకూడదు. అలా మాట్లాడగలగాలి నువ్వు. అది వక్తకు ఉన్నటువంటి నైపుణ్యత. కమ్యూనికేషన్ స్కిల్స్లో పిచ్ మెయింటెనెన్స్ అనేది చాలా కీలకమైనది.
దాని తర్వాత మీరు మాట్లాడుతున్నట్లయితే ఒక్క ముక్క అర్థమై సావదు. మనకి మాట్లాడుతూనే ఉంటాడు, పెద్దగానే మాట్లాడతాడు, కానీ స్పష్టత ఉండదు. స్పష్టత ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియాలి. స్ఫుటత్వం అనే ఒక పదం ఉంది, స్పష్టత కాదు అది. స్ఫుటత్వం అంటే ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటము అని అర్థం. స్పష్టత వేరు, స్ఫుటత్వం వేరు. స్ఫుటత్వం అంటే ఫోనెటిక్స్కి సంబంధించినటువంటి ఆ అక్షరాన్ని ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి. మన వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా భారతదేశం అంటారు, అనకూడదు. అక్కడ ఒక మహాప్రాణం చంపేసావు నువ్వు, భారతదేశం అనాలి. బాధ అంటారు, అనకూడదు, బాధ అనాలి. ఈ మనం పట్టించుకోం అసలు. ప్రపంచంలో భాషకు సంబంధించినందుకు ఫోనెటిక్స్ అనేది ఒక సపరేట్ శాస్త్రం. అది భారతదేశంలో కూడా శిక్ష పేరుతో ఉండేదన్నమాట. మీ తల్లిదండ్రుల తరంలోకి, మా తరం వాళ్ళు చూసినట్లయితే బిడ్డలకి అట్ట అట్ట నేర్పేవాళ్ళు. కూర్చోబెట్టి ముఖంలో చూపించుకుంటూ నోరు అట్ట తెరిచి మాట్లాడటం ఇవన్నీ నేర్పేవాళ్ళు. మాకు పంతులు నేర్పాలి. మనకి ఒక శిక్షాశాస్త్రం ఒకటి ఉంది. పంటితో బలికేవి, గొంతుతో బలికేవి, ముక్కుతో బలికేవి, దవడలతో బలికేవి, అంగీలతో బలికేవి, ఇట్లా ఉన్నాయి. అనునాసికాలు, దంతవ్యాలు, ఓష్ఠాలు, కంఠవ్యాలు. మనకు ఆ సబ్జెక్ట్ అంతా అక్కర్లా, అది సబ్జెక్ట్లో నిష్ణాతులు అవటం. కానీ ముఖ్యమైన కొన్ని పదాల వరకన్నా మనము ఆ స్ఫుటత్వం మాట్లాడటం అనేది ప్రాక్టీస్ చేయాలి. పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా చదువు బాగుందా అంటాడు. చదువేంది, చదువు అనాలి కదా. చదువు అని పెడితే చంపేశాడనమాట చదువుని. యాస, మాండలికము, లోకల్ లాంగ్వేజ్ స్టైల్, ఇది తప్పు కాదు. కానీ ప్రామాణిక భాషలో ఉన్నటువంటి ముఖ్యమైన శబ్దాన్ని కొట్టేయకూడదు. ఈ ముఖ్యమైన పలుకుతూనే యాసను కూడా వాడుకోవాలి. యాస ఒక అద్భుతమైన సౌందర్యం. అది యాసను కొట్టేయకూడదు. కొద్ది తేడా ఉంటుంది, కానీ ముఖ్యమైన శబ్దాన్ని వదిలిపెట్టకూడదు దానికోసం అనేసి. మరీ గ్రామ్యమైపోతుంది అది. అక్కడికి వెళ్ళకూడదు. మన గ్రామ్య భాష కాదు. వాళ్ళకి అర్థమయ్యే దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి భాషలో మాట్లాడితే వాడు మనవాడన్న భావన వస్తుంది, పాజిటివ్ ఇంప్రెషన్. అది నీకు స్కిల్లో నుంచి వాడాలి తప్ప నీ ఇనెబిలిటీలో నుంచి వాడకూడదు దాన్ని. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదప్ప. స్పష్టమైన ఉచ్చారణ తెలిసి ఉండాలి. అది నువ్వు కర్ణాటక వెళ్తే ఏమప్పా అన్నావు అనుకో, వీడు మనోడేరా అనిపిస్తుంది. ఆడపోయినావు అంటే ఇంకోడికి మనోడేరా అనిపిస్తుంది. దాన్ని కూడా నువ్వు యూజ్ చేయగలగాలి. కానీ భాష మీద నీకు పట్టు కూడా ఉండాలి. యాస మంచిదే, సుందరమైనది యాస. ప్రతి యాసని కూడా మీరు ఈ యాస అయితే గొప్పది, ఆ యాస గొప్పదని మనం అనొద్దు. యాస బైండేజ్ మనకేం లేదు, కానీ యాస అనేది ఒక అందమైనటువంటి ఉంటుంది, దాన్ని వాడుకోవచ్చు. స్పష్టత, ఈ రెండిటికి తేడా చెప్పిన తర్వాత మనం ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకి స్వరస్థాయి ఎంత ముఖ్యమైందో అంతే ముఖ్యమైనది స్ఫుటత్వము, స్పష్టత అనేది కూడా. స్ఫుటత్వం లేకపోయినా కొద్ది పర్వాలేదు, కానీ స్పష్టత లేకపోయినట్లయితే ఎదుటివాడి కమ్యూనికేషన్ జరగదు. యాక్చువల్గా నాకు ఇది ఇంట్రెస్ట్. మేము ఉద్యమాల్లో మేము మంచి ప్రసంగికుడు కావటం ఎలాగనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కిందనే చెప్తున్నాం ట్రైనింగ్లో. స్పష్టత అంటే మొదటి అక్షరాన్ని ఎంత సౌండ్తో మొదలెట్టావో 2, 3, 4 ఆఖరి అక్షరాన్ని కూడా అంతే శబ్దంతో మాట్లాడగలగాలి. ఇది ఒక కండిషన్. రెండోది, అక్షరానికి ఎంత స్పేస్ ఇవ్వాలో టైప్ చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. సింగిల్ స్పేస్ ఎందుకు ఇస్తున్నాము, డబుల్ స్పేస్ ఎందుకు ఇస్తున్నామని. పదం కంప్లీట్ అయ్యి పదం మొదలెట్టేటప్పుడు ఎట్లా అనాలి, చిన్న కామాకి ఎంత టైం గ్యాప్ ఇవ్వాలి, పెద్ద కామాని ఎందుకు అంటున్నాము, ఇవి మనం రాసేటప్పుడు అయితే పెట్టేస్తాము అవి. కానీ మాట్లాడేటప్పుడు ఆ గ్యాప్స్ మనం మాట్లాడేదాంట్లోనే వచ్చేయాలి. అంత విద్య లేకపోయినా ప్రధానంగా ఏంటంటేనండి, పదానికి ఎంత గ్యాప్ ఉండాలో అంత గ్యాప్ ఇవ్వాలి. అక్షరానికి ఎంత వ్యవధానం ఉండాలో అంత వ్యవధానాన్ని ఇవ్వాలి. మొదటి అక్షరం ఎంత శబ్దంతో మాట్లాడావో 2, 3 ప్రతి అక్షరాన్ని, ఆఖరి అక్షరాన్ని కూడా అంతే శబ్దంతో మాట్లాడాలి. ఇది స్పష్టత అంటే. టైం గ్యాప్స్ ఇవ్వడం అనేటువంటి దాన్ని స్పష్టతకి కీలకమైన అంశం అంటాం. ఆ వర్డ్, ఆ లెటర్ ఏ సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలో దాన్ని స్ఫుటత్వం అంటాం. స్ఫుటత్వానికి స్పష్టతకి తేడా తెలిసిందా? శబ్దాలు భారతదేశం అన్నావు, భారతదేశం అన్నాం అనుకోండి అర్థం కాదు. భారతదేశము అంటే కరెక్ట్ అన్నాం, స్ఫుటత్వము స్పష్టత కూడా వచ్చింది. స్ఫుటత్వాన్ని ఎత్తేసాం, భారతదేశము అన్నా నేను. స్ఫుటత్వం కొట్టేసాం, కానీ స్పష్టత బాగానే ఉంది. నీకు అర్థమవుతుంది కదా. వరడ్ని వరడు ఎక్కించకూడదు. కనుక మీరు మంచి ప్రసంగం చేయాలన్న దాంట్లో ఫస్ట్ కూర్చున్న వాడికి, లాస్ట్లో కూర్చున్న వాడికి వినపడేంత సౌండ్ని మెయింటైన్ చేయాలి. ఇది చాలా కీలకమైన అంశం. అది ఇక్కడ మిస్ అయిపోతే అసలు మొత్తం పోయినట్టే, వాడికి వినపడతలా.
ఒక 2 నిమిషాలు చూస్తాడు, నెక్స్ట్ టైం వినపడుతుందేమోనని ఇంకొదిలేస్తాడు. నేను వినపడతలేదు కదా, వాడు నీ నుంచి దూరం అయిపోయినాడు అనమాట. ఊరిని శరీరం ఆడ పడేసిండు, వాడు ప్రపంచంలో వాడు తిరుగుతున్నాడు. కనుక స్వరస్థాయి చాలా కీలకమైంది. స్ఫుటత్వం ఉంటే అందంగా ఉంటుంది భాష. ప్రాక్టీస్ చేస్తుంటే 30% అవుతుంది, 40% అవుతుంది, 50% అవుతుంది. అప్లికేషన్ స్కిల్స్ యొక్క లెవెల్స్ మారుతూ ఉంటాయి తప్ప సబ్జెక్ట్ మారదు. కనుకనే ఈరోజు కూడా ప్రమాణ విద్య ఒక 40 ఏళ్ల నుంచి నేను గమనించి జీవితంలో వాడుకుంటూ నలుగురికి చెప్తున్నా. నేను 100% ఇంప్లిమెంట్లో చేయలేకపోతున్నాను. ఎమోషనల్ స్టాండ్ ఉంటే అబ్జర్వేషన్లో వీక్నెస్ వస్తుంది. ఇది నాకు ప్రమాణ విద్యలో తెలిసింది. కానీ ఎమోషనల్ స్టాండ్ వదల్లా నేను. ఎమోషనల్ స్టాండ్ వెళ్ళినాక బ్యాలెన్స్ పోతుంది. బ్యాలెన్స్ పోయినప్పుడు ప్రమాణ విద్య అప్లై చేయటం అనేది కొద్దిగా వీక్ అయిపోతుంది. కనుక ప్రమాదో ధీమతాంపి, తెలిసిన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. ఎందుకని తెలియటం వేరు, ప్రాక్టీస్లో దాన్ని వాడగలగడం వేరు. జ్ఞాన భాగం వరకు కొత్తగా అదనంగా నేర్చుకునేది ఏముండదు. కానీ ఆచరణ భాగంలో నిరంతరము ఇంకాస్త మెలకు పెరిగేదానికి అవకాశం ఉంది. చేరలేడు, మీకు అర్థమైంది కదండి. 100కి చేరడం అంటేనే అది పర్ఫెక్షన్ రావడం అనేది. ఎందుకంటే మానవుడికి వివేకము ప్లస్ ఎమోషనల్ స్టాండ్ 2 కలిస్తేనే బాడీ స్ట్రక్చర్ ఉంది. ఎమోషనల్ స్టాండ్స్ కానీ, ఒపీనియన్స్ ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న అంశాలు కానీ, లేకపోతే ఆల్రెడీ మనకున్నటువంటి ఇష్టాయిష్టాలు కానీ ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినాయో ఆ క్షణంలో మనము అప్లికేషన్లో వీక్ అవుతూ ఉంటాము. వాటిని 100% అవాయిడ్ చేయలేం కనుక ఎప్పటికప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం అనేది ఈ విద్యలో ఉన్నటువంటి ఒక లక్షణం. 100% పర్ఫెక్షన్ అనేటువంటిది ఇప్పటికి లేదు. ఈ విషయంలోనే కాదు, సత్యాన్వేషణ మండలి ఈ విషయంలో ఒక కీలకమైనటువంటి భావం ఉంది. సిద్ధుడెవడూ లేడు. ఏ విషయంలో అయినా ఆల్ పర్ఫెక్ట్ అనే పదము ఐడియలే, మనకు ఆదర్శమే. టువర్డ్స్ పర్ఫెక్షను ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే, వారు చెప్పిన దానికి 100 కాదనడానికి ఇంకొక ఏరియా కూడా ఉంది. మనం తెలిసిన విషయాల్లో నుంచి తెలియని దానిలోకి ప్రయాణం చేస్తున్నాం. తెలియని దాంట్లోకి ప్రయాణం చేయడానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక సోర్సు లాజికల్ ఇన్ఫరెన్స్ అన్నమాట, తార్కిక ఊహ. కనుక డేటా సఫిషియెంట్ అయితే తప్ప ఊహకి కరెక్ట్నెస్ రాదు. డేటా సఫిషియెంట్ అని ఎప్పటికి చెప్తాం మనము. ఏమా లేకపోతే అది అహమే, చెప్పగలను అనే దగ్గరకు నేను నా అహంభావం, అది నేను అనుకోవటమే అహంభావం. అంటే నెగిటివ్ వర్డ్ కాదు అసలు, యాక్చువల్ మీనింగ్లో అది నా గురించి నాకున్న అంచనా, అది తప్పు అంచనా అయితే ఉండకూడని అహంకారం అవుతుంది, యథాతథమైతే ఉండవలసిన అహంకారం అవుతుంది. మనిషి అహాన్ని కోల్పోతే వ్యక్తిగా చచ్చిపోయినట్లే అర్థము. మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ గురించి తెలియకుండా జ్ఞానాన్ని ఎలా ఆర్జిస్తాము, తప్పు జ్ఞానం ఏంటి, ఒప్పు జ్ఞానం ఏంటి, ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే మీరు ఈ తరగతులు స్టార్ట్ చేసి ఉండాల్సింది. చేస్తున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి తలకాయలు ఇప్పటికే సమాజంలో పనిచేస్తూ ఉండేవి. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఏ రోజు మంచి సంకల్పం వచ్చిందో అంతకంటే మంచి టైం లేదు ప్రపంచంలో. ఏ రోజు నీలో ఒక చెడ్డ ఆలోచన వచ్చిందో అదే నీకు దుర్ముహూర్తం. కనుక ఒక మంచి ఆలోచన చేసినందుకు దీనికి ఎవరు ఏలేటికి వెళ్ళారో కానీ వాళ్ళందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఇది శుభం, ఆరంభము. కొద్దిగా విద్య ఉండి అది మీకు ఒక మంచి ఒపీనియన్ ఇస్తే మాట్లాడేటప్పుడు ఒకటి సబ్జెక్ట్ తెలిసినోడు రా అనిపిస్తుంది. మనం కలర్ ఇవ్వకూడదు సబ్జెక్ట్ తెలిసినోడని. సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. దానికి కొద్ది ప్లస్ పాయింట్ అనమాట. మనం మాట్లాడే భాషను బట్టి కూడా మన మీద ఒక ఫస్ట్ ఇంప్రెషన్ డెవలప్ అవుతుంది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మీద, విందామనిపిస్తుంది. కనుక కొన్ని పద్యాలు కానీ, కొన్ని ప్రిన్సిపల్స్ కానీ, స్టేట్మెంట్స్ ఫామ్లో నానుడులు కానీ మీరు ప్రసంగంలో చోటు చేసుకున్నారనుకోండి, అప్పుడు చాలా తెలిసినోడు రా విందామనిపిస్తుంది. మనకి భాషలో చాలా పదాలు నానార్థాలుగా ఉన్న పదాలు ఉంటాయి, పర్యాయ పదాలుగా చెప్పవలసిన పదాలు కూడా ఉంటాయి. మీకు భాష మీద కొంత పట్టు సంపాదించాలి. భావజాల క్షేత్రంలో పనిచేయదలుచుకున్న వ్యక్తి భాష మీద పట్టు సంపాదించాలి. భావజాల క్షేత్రంలో పనిచేయదలుచుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదట భాష మీద పట్టు సంపాదించాలి. భాష వీక్ అయిపోయింది అనుకోండి, అసలు మన ఉద్యమంకి బలమే లేదనమాట. అది ఎందుకని మన తలకాయలోకి ఎక్కించాలి. ఫిజికల్గా కాదు, కట్టేసి పోసేయడానికి. వాడు తెరిస్తేనే వెళ్తుంది లోపలికి. వాడు తెరియటానికి కావాల్సిన మాట నీ దగ్గర ఉండాలి. కనుక భాష మీద పట్టు సంపాదించాలి.
భావజాల క్షేత్రంలో పనిచేసేటువంటి వాడి కంటెంట్లో డెప్త్ వైడ్నెస్ ఉండాలి, అధ్యయనపరుడై ఉండాలి, అధ్యయనపరుడై ఉండాలి. భావజాల క్షేత్రంలో పనిచేయదలుచుకున్నటువంటి వ్యక్తికి భాష మీద పట్టుండాలి, లోతైన సబ్జెక్ట్ పరమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ప్రమాణం అంటే ప్రమాకరణం ప్రమాణం అని అర్థం. దాన్ని తెలుగులో చెప్పామనుకోండి జ్ఞాన సాధనము అని అర్థం. రాసుకోండి, జ్ఞాన సాధనము, జ్ఞాన సాధకము. ప్రమాణం అనగా వాడుక భాషలో జ్ఞాన సాధకమని అర్థము. సాధకము, సాధనము రెండు వేరే అర్థాలు. సాధకము అంటే సాధించి పెట్టేది అని, సాధనము అంటే పరికరము అని. పరికరము, సాధకము పనిముట్టు, అది సాధనము పనిముట్టు. సాధకము సాధించి పెట్టేది, సాధించి పెట్టేవి రెండు, పరికరము విధానము, ఇన్స్ట్రుమెంటు మెథడు. ఈ రెండింటిని కూడా సాధకాలు అంటారు. వచ్చేది ఫలితం, వచ్చేది జ్ఞానము. జ్ఞానం అనే ఫలితాన్ని సాధించి పెట్టేది సాధ్యము జ్ఞానము. ఆ జ్ఞానం అన్న ఫలితం పుట్టాలంటే నీకు సాధించి పెట్టే ఒకడు ఉండాలి. అందులో ఒకటి పరికరము, రెండు విధానము. సాధకము అంటే సాధించి పెట్టేది అని అర్థము. సాధకము అన్నటువంటిది మెయిన్ హెడ్డింగ్ అయితే కింద పరికరాలు విధానం అని రెండు వస్తాయి. సాధనము అన్నామనుకోండి పరికరం ఒక్కటే వస్తుంది. మీకు ఒక జనరల్ ప్రిన్సిపల్ ఒకటి నేను స్టేట్మెంట్ చేస్తాను. కర్త, ఉద్దేశము, పరికరాలు, విధానము, పని ఈజ్ ఈక్వల్ టు ఫలితము. కర్త, ఉద్దేశము, పరికరాలు, విధానము, పని ఈజ్ ఈక్వల్ టు ఫలితము. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కాజేషన్ అని చెప్తారు. అది అంటే కార్యకారణ నియమాలకు సంబంధించినటువంటి సూత్రము. ఫలితము అంటే ఎఫెక్ట్ అని అర్థం. సంస్కృతంలో కార్యము అంటారు. కార్యం అంటే పని కాదు, అక్కడ ఫలితము అని అర్థం. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము కార్యము అని. ఈ వెనక ఈజ్ ఈక్వల్ టు వెనకాల ఉన్నాయని కారణ సామగ్రి. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి ఫలితం రావాలంటే దీంట్లో పరికరాలు విధానం ఉండాలి, ఆ పని జరగాలి. ఇక్కడ జ్ఞాన సాధకం అన్న దగ్గర జ్ఞానాన్ని ఆర్జించడానికి పనికొచ్చే పరికరాలు ఏమిటి, విధానం ఏమిటి అని అర్థం అన్నమాట. అది అందుకనే ప్రమాణం అన్న శబ్దానికి నిర్వచనం చేసేటప్పుడు వాళ్ళు ప్రమేయతే అనేన ఇది ప్రమాణం, ప్రమాకరణం ప్రమాణం. ప్రమాకరణం ప్రమాణం అంటే ప్రమాణాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరికరము అని అర్థం. ఈ ప్రకారంగా అంటే పద్ధతి అని అర్థం. జ్ఞాన సాధకం అన్న దగ్గర జ్ఞానాన్ని ఆర్జించడంలో పనికొచ్చేటువంటి ఇన్స్ట్రుమెంటు, అది వాడేటువంటి మెథడాలజీ, మెథడ్, విధానము, ఈ రెండు కలిస్తే జ్ఞాన సాధకం అవుతుంది. ఇక్కడ మన జ్ఞానాన్ని కలిగించడానికి శరీరంలో ఏమున్నాయి అనేది ప్రశ్న. ప్రమేయతే అనేనంటే ఈ ప్రకారం కానీ విధానాన్ని తెలియజేస్తుంది. ప్రమాకరణం అన్నప్పుడు పనిముట్టుని తెలియజేస్తుంది. ఈ ప్రమాకరణం అన్న శబ్దము పనిముట్టుని, అది పనిచేస్తున్న విధానాన్ని కూడా సూచిస్తాయి. కనుక ఇప్పుడు మనము జ్ఞానాన్ని మనకి కలిగిస్తున్నాయి. మనం జ్ఞానం పొందడానికి, ఆయా విషయాలు తెలుసుకోవడానికి మనకి శరీరంలో ఏం మెకానిజం ఉంది పరిశీలించటమే ప్రమాణ విద్య అంటే. ఇక్కడ తెలుసుకునే లక్షణం ఉంది తలకాయకి. తెలుసుకుంటుంది నేను అన్నాం కాసేపు. నేను అంటే ఆత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, ఈ గొడవద్దు. తెలుసుకుంటుంది నేను అనిపిస్తుంది. తెలుసుకునేదంతా తలకాయలో జరుగుతున్నంత వరకు మనకు తెలుసు. ఈ తెలుసుకునే దానికి లేకపోతే తెలుసుకునే నాకు ఏమేమి ఉపయోగపడుతున్నాయి ఈ శరీరంలో, వాటిని ప్రమాణాలు అంటారు. ఒకటి జ్ఞానేంద్రియాలు అని అర్థం. కరణాలంటే ఇంద్రియాలు అన్నమాట. పనిముట్లు ఏమిటి అన్నాం, జ్ఞానం పొందడానికి పనిముట్లు ఏమిటి అన్నాం, దాన్ని జ్ఞానేంద్రియాలు అన్నాం. ఆ జ్ఞానేంద్రియాలు ఒక ప్రాసెస్లో నడుస్తున్నాయి, దాన్ని విధానం అన్నాం. ఆ విధానం లేకపోయినా, ఈ ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా మనకి జ్ఞానం కలగదు. జ్ఞానం పొందడానికి ఒక పరికరము శరీరంలో ఏవైతే ఉన్నాయో అవి పని చేయకపోయినా, అదొక పద్ధతి ప్రకారంగా పని చేయకపోయినా మనకి జ్ఞానం కలగదు. ఈ శరీరంలో తెలుసుకునేది నేను అందాము, తలకాయలో తెలుస్తోంది. ఏ పరికరాలు ఉంటే మనకి తెలుసుకోవడం అనేది జరుగుతుంది, అవి ఎలా పనిచేస్తే తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే ప్రమాణ విద్యను చూడటం అంటే. కనుక మనకి చెప్పినట్లయితే మనకి ఏ విషయాలు, మీకు బయట విషయాలు తెలియడానికి జ్ఞానేంద్రియాలు ఎన్నున్నాయి మన శరీర నిర్మాణంలో, బాహ్య విషయాల్ని తెలుసుకోవడానికి ఉన్న పరికరాలు 5. ఇంద్రియం అంటే పరికరమనే. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను సైన్స్లో 2 విడగొట్టాము, ఫిలాసఫీలో కూడా 2 విడగొట్టాము. జ్ఞానాన్ని అనే ఫలితం సాధించడానికి ఏ పరికరాలు పనికొస్తున్నాయో జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానంతో నిమిత్తం లేకుండా చేసేటువంటి పనులు చేసేటువంటి వాడిని కర్మేంద్రియాలను.
చేతులు కాళ్ళు అన్నాం, కర్మేంద్రియాలు అయిపోయింది. యూరిన్కి వెళ్ళేది దొడ్కి వెళ్ళేది అన్నాం, కర్మేంద్రియాలు అయిపోయినాయి. ఇట్లా వాక్ పాణి పాద పాయు ఉపస్థలు అనేటువంటివి 5 కర్మేంద్రియాలు అన్నాం. వాటి మనకు సబ్జెక్ట్ కాదు, మన జ్ఞానక్షేత్రంలో ఉన్నప్పుడు జ్ఞానపరంగా పనిచేస్తున్న పరికరాలు ఏంటి అన్నాం. కన్ను, చెవి, నాలుక, చర్మము, ముక్కు. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. ఒక రిథమిక్ అనాలంటే అట్లా మీరు అలవాటు చేసుకోవచ్చు. వీటి ద్వారానే మనకి ఆయా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కన్ను చూస్తుందా, చూపిస్తుందా? కనుక కంటి ద్వారా తెలుసుకుంటాము, ముక్కు ద్వారా తెలుసుకుంటాము. ద్వారా అని చెప్పవలసిందే. కన్నే తెలుసుకుంటుంది అని మనం అన్నాం అనుకోండి, కన్ను చూస్తుందా, చూడదా? కన్ను చూడదా? చూస్తుంది అన్నాం అనుకో. చూస్తుంది అంటే తలకాయతో పని లేదు. ఇక చూడటం అంటే తెలుసుకోవడం అని అర్థము. సి అంటే టు నో అని లాంగ్వేజ్లో కూడా మీనింగ్ అదే. కన్ను చూడదు. యాక్చువల్గా కన్ను ఏం చేస్తుంది? కంటి మీద కాంతి కిరణాలు పడుతున్నాయి, అది ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళినటువంటి విజువల్ సెంటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి పెద్ద మెదడు దగ్గరికి విశ్లేషణ కేంద్రానికి పోతుంది. అక్కడ పాత అనుభవాలతో చూసుకొని ఇది సో అని చెప్తుంది. దీన్ని మనం జ్ఞానం ఏర్పడుతున్న క్రమము అంటాము. వచ్చింది కదా, 5 జ్ఞానేంద్రియాలు మనకి బాహ్య విషయాన్ని తెలుసుకోవటానికి ఈ మెకానిజంలో ఉన్నటువంటి 5: కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక. అవి తెలుసుకోలేవు, తెలుసుకునేది మెదడే. నేనే తెలుసుకోవాలి. నేను తెలుసుకోవటానికి అవి పనిముట్లు. నాకు త్రూ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ నేను ఆయా విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాను. తెలుసుకోవడానికి, బాహ్య విషయాలు తెలుసుకోవడానికి కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనే 5 ఇంద్రియాలు మనకు ఉపకరణాలుగా పనికొస్తున్నాయి. అది ఒక ప్రాసెస్లో పని చేస్తేనే అవుతుంది. దీన్ని జ్ఞానం ఏర్పడుతున్న క్రమము అంటాం మనం. విషయం ఉండాలి. విషయరహితమైన జ్ఞానం ఉంటుందా, ఉండదా? విషయరహితమైన జ్ఞానం ఉంటుందా, ఉండదా? అనేక అర్థాలు ఉన్నటువంటి దాంట్లో ప్రమాణం అంటే ఓత్ అనే దగ్గర కూడా ప్రమాణం అంటున్నాము మనం. ప్రామిస్ దగ్గర ప్రమాణం అంటున్నాము. లేకపోతే ఇప్పుడు కొలత, టూల్, ఇన్స్ట్రుమెంట్ ఎంత మెషర్ ఏమిటనే దగ్గర కూడా ప్రమాణం అంటున్నాం. ప్రమాణం అన్న పదము వివిధ అర్థాల్లో వాడబడిన పదము. ఈ థియరీ ఆఫ్ నాలెడ్జ్లో ప్రమాణం అంటే జ్ఞానాన్ని ఆర్జించి పెట్టే సాధనం అని అర్థము. ఈ కాంటెస్ట్లో ఈ అర్థము. విషయరహితమైన జ్ఞానం ఉంటుందా, ఉండదా? అంటే ప్రశ్న అర్థమైంది అనుకున్నాకే ఆన్సర్ చేయాలని ఒక సూత్రం ఉంది కదా మనకి. ప్రశ్న అర్థం కావాలనుకోండి, భాషపరమైన ఒక నియమం ఉంది. ఎందుకంటే అందుకనే ఈ లక్షణ ప్రమాణ విద్య ఒక ఉపన్యాసంలో చెప్తాం కుదరదు. ఒకటి అర్థమైతే తప్ప ఇది నడసదు బండి మీకు. అదేంటంటే పదపదార్థ జ్ఞానం లేని వాడికి వాక్యార్థ జ్ఞానం కలగదు. పదపదార్థ జ్ఞానం లేని వాడికి వాక్యార్థ జ్ఞానం కలగదు. మనకి మొట్టమొదట భాష గురించి తెలియాలి. అక్షరాలు ఉంటాయి, లిపి వచ్చిన తర్వాత. అంత క్రితం ఏంటంటే శబ్దాలు, పదాలు అన్నాము. పదాలు వ్యాకరణబద్ధమైతే వాక్యం అన్నాము. ఒక వాక్యం మీకు అర్థం కావాలంటే వాక్యంలో ఉన్న ప్రతి పదము ఇంతకు ముందలే అర్థం తెలిసి ఉండాలి. కరెక్టేనా? ఇప్పుడు విషయరహితమైన జ్ఞానం ఉంటుందా, ఉండదా అన్న నేను సెంటెన్స్ ఫామ్ చేశాను, క్వశ్చన్ రూపంలో ఉంది. విషయం అన్న పదం దగ్గర మీకు డాష్ ఉందనుకోండి, ఇంకా క్వశ్చన్ అర్థం కాదు. కనుక మీరు ఎక్కడైతే ప్రశ్న అర్థం కాలేదో విన్న మాటకు అర్థాన్ని అన్నవాడిని అడగాలి. అదొక నియమం. తాను అన్న మాటకు అర్థం చెప్పే బాధ్యత అన్నవాడు స్వీకరించాలి. ఈ చిన్న మొక్క కూడా తెలియదా అనకూడదు, చెప్పాల్సిందే. కనుక విషయం అంటే ఏమిటి అని మనం అడిగామనుకో, ఏవేవి ఉనికిలో ఉండి నీ ఇంద్రియాలని తాకి నీకు తెలియబడుతున్నాయో వాటిని విషయాలు అన్నాము. ఆబ్జెక్టివ్స్ అని ఉంటుంది అన్నారు. మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రమాణ విద్య 50,000 మందికి చెప్తాం కుదరదు. 4గురిని కూర్చోబెట్టుకొని నిన్న అడగాల్సిందే. ఇప్పుడు నేను ఎవరిని అడిగానో వాళ్ళు ట్యూన్ అవుతూ ఉంటారు, మిగతా వాళ్ళు వదిలేస్తారు. అది ప్రసంగం చేస్తే ప్రమాణ విద్య పట్టదు. విషయరహితమైన జ్ఞానం ఉంటుందా, ఉండదా అనగానే మీరందరూ ఆన్సర్ వేసుకోవాలి ముందల. ఉంటుందనో ఉండదనో. అప్పుడు నేను ఒకళ్ళో ఇద్దరినో క్వశ్చన్ చేసి ఒక కంక్లూజన్ తీసుకొస్తాను. మీరు రాసుకుంది అయితే నాకు రైట్ ఉందని, లేకపోతే మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీరందరూ అనుకోండి ముందల విషయరహితమైన జ్ఞానం ఉంటుందా, ఉండదా? విషయాలంటే ఆబ్జెక్టివ్స్ అని నేను ఒక ఇంగ్లీష్లో, మీకు ఆ ఇంగ్లీష్ ఎక్కువ అర్థమవుతుంది కదా మనకి. ఏవైతే ఉనికి కలిగి ఉన్నాయో అవి విషయాలు. ఏవైతే ఇంద్రియాల్ని తాకడం ద్వారా మనకు తెలియబడతాయో అవి విషయాలు. ఈ మీనింగ్ చెప్పినాక ఇప్పుడు విషయం లేకుండా జ్ఞానం ఉంటుందా, ఉండదా అని నేను క్వశ్చన్ వేసాను. ఉండదని కొందరు, ఉంటుందని కొందరు వచ్చారు. ఇది లోతైన అవగాహనకి భిన్నాభిప్రాయాలు ఉండి ఘర్షణ పడతాం ఒక మంచి టూల్ అన్నమాట అది. ఇప్పుడు ఉంటుందన్న ఆయన దాన్ని రుజువు చేయాలి.
దీనికి విచారణలో ఒక నియమం ఉంది. అన్నవాడే తానన్న దాన్ని రుజువు చేయాలి. కనుక ఇప్పుడు ఉంటుందన్నాడు ఆయన, ఉంటుందని రుజువు చేయాలి. ఏదో ఎక్కడే ఒక విషయరహితమైన ఒక జ్ఞానం చెప్పాను. చూసేది అనగానే వచ్చేసిందిగా విషయము. నీ సెన్సెస్కి అందంది లక్ష ఉన్నాయి. జ్ఞానం ఉండాలంటున్నావు, జ్ఞానం ఉంటుంది అంటున్నావు నువ్వు. నీకు తెలియని లక్ష ఉన్నాయి. అవి లేకుండా నీకేమన్నా జ్ఞానం కలుగుద్దా అని అడుగుతున్నా నేను. విషయాలు లేకుండా జ్ఞానం ఉంటుందా అని నా ప్రశ్న. నువ్వేం చేసావు? జ్ఞానం లేకుండా విషయాలు చాలా ఉంటాయి అంటున్నావు. మొత్తం రివర్స్ చూస్తున్నాడు అతను. నీకేమన్నా తెలియాలంటే ఏదో ఒకటి ఉంటేనే తెలుస్తుంది అన్నా నేను. ఏమీ లేకపోయినా తెలియటం అనేది జరుగుతుందా అని అడిగా నేను. జ్ఞానం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించేది అనము. జ్ఞానం అంటే ఏమిటి? డిఫైన్ చేయాలి. డిఫైన్ నాలెడ్జ్. జ్ఞానం అనగానేమి, తెలియటం అంటే ఏమిటి, ఇవి చాలా తెలుస్తున్నాయి కదా. తెలియటం అంటే ఏంటో రాయండి చూస్తాను. అంటే ఈ సైకిల్ అయిపోయిందనమాట. ఇక్కడికి వచ్చింది, దీని నుంచి ఇట్లా పడింది, ఇక్కడ ఇది ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్మృతి దగ్గరికి వెళ్ళింది. ఏమనాలి దీన్నేని? దాంట్లో ఇట్లా దానికి చిటికని పేరు ఉంది. ఇక్కడికి వచ్చేసింది, చిటిక వేశాడనే దగ్గరికి రికగ్నైజ్ చేసాము. మనకు తెలియటం అన్నీ అలా తెలుస్తాయి అన్నమాట. ఇట్లా అన్నాను, చూపుడు వేలు నిటారుగా పెట్టాడని నిర్ణయం వచ్చేసింది అనమాట. ఈ మొత్తం జరిగింది. ఇక్కడి నుంచి బొమ్మ ఎక్కడ పోయింది, ఇక్కడ పడింది, ఇక్కడి నుంచి కాగ్నిషన్ సెంటర్కి వెళ్ళింది, స్మృతితో కంపేర్ చేసుకుంది, ఇగో ఏలు ఇట్లా పెట్టాడని చెప్పింది. అక్కడికి మనకు తెలియటం అనేది జరుగుతుంది. దీని అనుభూతి అంటారు. త్రూ ఎక్స్పీరియన్స్ వీ గాట్ నాలెడ్జ్ అని చెప్పాలి కరెక్ట్గా. అనుభవంలో జ్ఞానం ఉండదు. ఎందుకని? అనుభవం మెదడులో కింది స్థానంలో వచ్చే ఫస్ట్ ప్రింటే. ఇక్కడి నుంచి మీకు విశ్లేషణ కేంద్రానికి వెళ్ళిన తర్వాతే జ్ఞానం అన్న భాగం వస్తుంది. ఇక్కడ కూడా స్మృతితో కంపేర్ చేసుకొని రికగ్నైజ్ చేస్తాము. ఈ రికగ్నైజ్ చేసే దగ్గర స్మృతి దగ్గరికి వెళ్ళాము. నేను ఇప్పటికి మీకు తెలియని దాన్ని నేను చెప్పాను. స్మృతి మొత్తం బుక్ తిరగేస్తుంది, న్యూ వన్ అని చెబుతుంది. మీరు రికగ్నైజ్ చేయడంలో కొత్తదేని రికగ్నైజ్ చేసుకుంటారు. దానికి మీరు స్కిల్స్ ఉంటే కొత్త పేరు పెట్టుకుంటారు. ఈసారి మళ్ళీ అది వచ్చింది అనుకోండి, ఆ పేపర్ రికగ్నేషన్లోకి వస్తుంది, కొత్తదేను పడుతుంది. ఎందుకని? ఎంటీ పేపర్ ఉంది, ఈ పేపర్ బొమ్మలు ఉన్న పేపర్లకి టాలీ అవ్వట్లేదు. న్యూ వన్ అన్న నిర్ణయానికి వచ్చాము. న్యూ అన్న దాన్ని కూడా ఆ బొమ్మకు సంబంధించి మనం ఒక ఇండికేషన్ పెట్టుకున్నాం. ప్రథమంలో మొట్టమొదట జరిగేది యథాతథ ముద్రే. భాష రాకముందలా మనకు వాటిని ఎట్లా గుర్తుపెట్టుకున్నాం మనం? యథాతథ ముద్రలే. ఈ ప్రిమిటివ్ విలేజ్ ఇప్పుడు సొసైటీస్ దగ్గరకు మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక పులిని గురించి ఎదుటోడికి చెప్పాలనుకోండి, పులి శబ్దం చేసేవాడు అంతేవాడు. లేకపోతే పులి ముఖం ఎట్టుందో అట్టు పెట్టేవాడు. ముద్ర ఎట్టబడిందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయటమే కమ్యూనికేషన్ కోసం మనం ప్రకటించడం అంటే. ఆ తర్వాత భాష అంటే సెకండ్ సిగ్నల్స్ అని అర్థం. లాంగ్వేజ్ చదివిన వాళ్ళు మీకు తెలిస్తే లాంగ్వేజ్ ఈజ్ సెకండ్ సిగ్నల్ అని చెప్తారు. ఇప్పుడు అంటే ప్రథమ ముద్రలకి మనం ఇంకొక ముద్ర పెట్టుకున్నాం అన్నమాట. ఇట్లా ఉంది, ఆ బొమ్మ పడింది. మనం ఇంత క్రితము దానికి వేలు చూపుడు వేలు పైకి చూపించటం అనే పదం వాడలేదనుకోండి, భాష వాడక ముందల వాడు ఇట్ట చూపించేవాడు అనమాట. తన లోపల ఉన్న ముద్రని బయట ఎక్స్ప్రెస్ చేసేవాడు. దాన్ని సౌజ్ఞ అన్నాము. ప్రాథమిక భాష మొదటి భాషా రూపం సౌజ్ఞే. యథాతథ ముద్రల్ని ప్రదర్శించటమే. అక్కడ ఒక నక్క ఉందని చెప్పాలనుకోండి, వీడికి నక్క అరుపు అరిచేవాడు అనమాట. అట్లా వాళ్ళు ఏదైతే మొదటి ముద్రలు పడ్డాయో దాని అనుభవ కేంద్రంలో పడిన ముద్ర యథాతథంగా బయట పెట్టడమే ఎక్స్ప్రెషన్కి వాళ్ళు వాడుకున్నారు. అది చాలా కష్టమైంది కనుక సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయటం అనేది ప్రతిదానికి ఒకటి పెట్టుకొని సెకండ్ సిగ్నల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనకు భాష సెకండ్ సిగ్నల్స్ ఫామ్లో ఉంది. దాని తర్వాత వివిధ పరిణామ రూపాలు వెళ్ళినాయి భాషకి. తర్వాత కోడ్ వచ్చేసింది. మళ్ళీ అదే కోడ్, అసలు శబ్దం ఒక సంకేతమే, దానికి ఇంకొక సంకేతం పెట్టుకున్నాం, దానికి ఇంకొక సంకేతం పెట్టుకున్నాం. ఇప్పుడు మనము సామయిక సంకేతాలు, ఇది జనరల్ సంకేతాలు పెట్టుకున్నాం. మేమిద్దరం బయట మాట్లాడుకున్నాం. మియాభాయ్ నేను మధ్యలో లేచి అనగానే వెళ్ళి దాన్ని స్విచ్ ఆఫ్ చేయమని నేను బయట చెప్పుకొని వచ్చాను. నేను ఇప్పుడు అన్నాను, నేను అనగానే నేను ఆపుకొచ్చేసాడు. మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రాపర్గా జరిగిపోయింది. కానీ ఆ కామన్ కోడ్ మన మధ్యలో లేదు. మీకేం అర్థం కాల, ఏంది ఏదైనా ముక్కు పట్టుకుపోయిందా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నాకు ఒకటి చెప్పిండు సురేంద్ర, పనిచేసి వచ్చిండు. టైం బీయింగ్ కోడ్స్ అన్నమాట ఇవి.
అట్లా భాషను ఈ రోజున రకరకాలుగా వాడుకుంటున్నాం. జ్ఞానం ఏర్పడుతున్న క్రమం అంటే విషయం లేకపోతే జ్ఞానం ఏర్పడదు, విషయానికి ఇంద్రియానికి సన్నికర్ష లేకపోతే భాష ఏర్పడదు, అక్కడి నుంచి ఆ అనుభవ కేంద్రంలో ప్రింట్ పడకపోతే జ్ఞానం ఏర్పడదు, అక్కడి నుంచి అది గ్రహణ కేంద్రానికి షిఫ్ట్ అవ్వకపోయినా జ్ఞానం ఏర్పడదు. మెమరీతో కంపేరింగ్ చేసుకొని ఇక్కడ ద్వితీయ గ్రహణ అనేది జరగకపోతే మీకు తెలియటం అనేది జరగదు. తెలియటం అంటే అనిపించటము అని అర్థము. ఏదో అనిపించటమే జ్ఞానం కలగటం అంటే. తలకాయలో ఏదో కొత్తది అనిపించటాన్నే జ్ఞానం కలగటం అంటాము. అనుభూతి అనాలి, ఫీల్ అవ్వాలన్నమాట. ఆ ఫీలింగ్ వస్తుంది. దీన్ని మనము తెలియడం అంటున్నాము. ముఖ్యమైన పదాలన్నిటి కూడా నిర్వచనాలు చెప్పుకోవాలి. కొన్ని డైరెక్ట్గా డిఫైన్ చేయదగిన విషయాలు ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా డిఫైన్ చేయవలసిన అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనకి లోపల ఏం జరుగుతుందో చూసి చెబుతున్నాం అన్నమాట. అది కనుక ఏదైతే ఉందో దాన్ని తెలియటం అంటామో అట్లా ఉంటుంది డెఫినేషన్ ఫామ్. మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా నేను మీకు అనుభవంలోకి తీసుకురావాల్సిందే. కనుక భాషకు ఉన్నటువంటి లిమిటేషన్స్లు ఏంటంటే మీకు తెలియని విషయాల్ని భాష ద్వారా తెలియచెప్పలేము, మీకు తెలియని విషయాన్ని భాష ద్వారా తెలియచేయలేము. మీకు తెలుసున్న విషయాల్ని గుర్తు చేయడానికి పనికొస్తుంది భాష. ఇక్కడ నేను ఏ ప్రాసెస్ అయితే మీకు చెప్పానో అది మీ అందరి దగ్గర నడుస్తున్న ప్రాసెసే. కాబట్టి నేను ఒక్కొక్క మెట్లు చెప్తూ వచ్చాను. ఏదో ఒకటి నీ ఇంద్రియాలని టచ్ చేయాలా లేదా అని అడిగా నేను. ఏదన్నా తెలియాలంటే నీకు ఇంద్రియానికి దానికి లింక్ పడాలా లేదా, దీన్ని ఇంద్రియార్థ సన్నికర్ష అంటారు. విషయానికి ఇంద్రియానికి కాంటాక్ట్ ఏర్పడాలి, అది బిగినింగ్ అన్నమాట. విషయం ఉండాలి, ఇంద్రియం ఉండాలి, దానికి దీనికి కాంటాక్ట్ ఏర్పడాలి. కాంటాక్ట్ ఏర్పడింది, బ్రెయిన్ దగ్గరికి వెళ్ళేటువంటి నరువుని మనం డిస్కనెక్ట్ చేసాం, లేకపోతే పార్షియల్ ఎనస్థీషియా పెట్టామనుకోండి, మళ్ళీ జ్ఞానం కనపడదు. కన్ను బాగానే ఉంది, కాంటాక్ట్ బాగానే ఉంది. జ్ఞానం కలగాలంటే ప్రాసెస్ కంప్లీట్ అవ్వాల్సిందే. అక్కడి నుంచి అనుభవ కేంద్రం దగ్గరకు వచ్చినాక మళ్ళీ పై మెథడ్ దగ్గరికి వెళ్ళేదాన్ని డిస్కనెక్ట్ చేసామనుకోండి. ఈరోజు టెక్నికల్గా మనకు అడ్వాంటేజ్ ఉంది. ఏ ఏరియాలో మీకు ఎనస్థీషియా ఇచ్చి ఆ ఏరియా పని చేయకుండా చేయగలం మనము. కనుక ఈ బ్రేక్లో మీరు అనుభవం మొదటి ప్రింట్ పడిపోయింది, అక్కడి నుంచి సెరిబ్రల్ కార్టెక్స్లో నుంచి పైకి వెళ్ళేటువంటి దాని దగ్గర మనము ఒక పార్షియల్ ఎనస్థీషియా పెట్టాం. మళ్ళీ మీకు ఫీలింగ్ రాదు. బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది మెటీరియల్, కానీ మీకు తెలియదు. అక్కడి నుంచి స్మృతి నుంచి రికలెక్షన్ రావడం వదిలేసాం, మళ్ళీ మీకేం తెలియదు. కనుక ఇదంతా కలిసి ఒక ఆవృత్తి. ఏ చిన్న విషయం మీకు అనిపించిందన్నా ఈ ఫ్రేమ్ ఒకసారి నడిచిందని అర్థము, ఇట్లా నడిచిందని అర్థం, ఇట్లా నడిచిందని అర్థము. ఇది ఎంత వేగంగా ఉంటుందంటే ఇట్లా అన్నాను అనుకోండి, నేను ఇట్లా అనేటప్పటికీ మీకు ఈ ఆవృత్తులు 2-3 జరిగిపోయినాయి. ఇది టంటము, ఇది టంటము సపరేటే. మధ్యవేలు ముడిచాడు అని కంప్లీట్ అవ్వాలి. మధ్యవేలు ముడిస్తే అనేది మీ మెమరీ నుంచి రావాలి. ఈ వేలు ఇట్ట పెట్టాడని, ఈ వేలు పెట్టా అనుకోండి, సరిగ్గా స్ట్రైట్గా పెట్టలేదు, వంకరగా పెట్టాడని వస్తుంది. ఎందుకని మీ మెమరీలో వంకరేలుకి సరిపోయింది. ఇది అంత స్పీడ్గా ఈ సర్క్యూట్ నడుస్తూ ఉంటుంది. మనకు ఎట్ ఏ టైం తెలుసుకున్నామనేటువంటివి నిజంగా ఎట్ ఏ టైం తెలియట్లేదు, వివిధ సార్లు తెలుస్తున్నాయి. దీన్ని ఇంపల్సెస్ అంటున్నాం. ఇంపల్స్కి మధ్యలో బ్రేక్ ఉంటుంది, కానీ మనకు ఆ స్పీడ్ దీన్ని బట్టేసి కంటిన్యూటీ ఉన్నట్టుగా మనకు ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏ విషయం మీకు తెలియాలన్నా ఇలా ఉండాల్సిందే. ఇందులో ఎక్కడ మనం ఈరోజు బ్రేక్ చేసినా లేకపోతే న్యాచురల్గా బ్రేక్ అయినా అది తెలియటం అనిపించటం అనేది జరగదు. కనుక వాడుక భాషలో తెలియటం అంటే ఏమిటంటే ఏదో ఒకటి లోపలికి ఇచ్చినట్టు అనిపించటమే. ఈ తెలియటం అంటే ఏంటో డెఫినేషన్ మీరు అందరు రాసి ఉంటే అందరూ సరిగ్గా రాసి ఉండరు. ఎందుకని తెలియటం అంటే ఏమిటో డిఫైన్ చేయడం కష్టమైనటువంటి నిర్వచనాల్లో ఒకటి. దీనికోసం వెనకటి వాళ్ళు కూడా నానా తిప్పలు పడ్డాడు. అందులో సాంఖ్య దర్శన కాడు ఒక అద్భుతంగా ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఎట్ట చెప్పాలో తోచల వాడికి కూడా. అసన్నికృష్టార్థ పరిచిత్తి ప్రమా. ఇప్పటి వరకు లేనిదేదో తలకాయలోకి చేరింది అనిపించటమే తెలియటం అంటే అన్నాడు. ఏదో లేనిదేదో తలకాయలోకి వచ్చేయాలి, మనకు అనిపించాలి. అనిపించకపోతే జ్ఞానం కలిగినట్టు కాదు. తెలియటం అంటే అనిపించడమే. దాన్ని కొద్దిగా స్మూత్ వర్డ్ అంటే ఫీల్ అవటం, అనుభూతి చెందడము. అనుభూతి కలగటం అన్నా తెలియటం అన్నా అనిపించటం అన్నా ఒక్కటే. అనుభవ కేంద్రములో జ్ఞానము లేదు,
అది మీరు చాలా కీనోట్ అనమాట నాలెడ్జ్ పార్ట్లో. అనుభవం వేరు, అనుభూతి వేరు. ఎక్స్పీరియన్స్, ఫీలింగ్. ఫీల్ అన్న దగ్గరే జ్ఞానం ఉంటుంది. అనిపించాలి మీకు. ఉన్నది ఉన్నట్టే అనిపిస్తే ఒప్పు జ్ఞానము, లేనిది ఉన్నట్టు అనిపిస్తే భ్రమజ్ఞానము, తప్పు జ్ఞానము. విషయరహితంగా జ్ఞానం ఉంటుందా ఉండదా ప్రశ్నేశాం. జ్ఞానమే ఉండదన్న తర్వాత ఛాంబరే క్లోజ్ చేసాం కదా. జ్ఞానం రెండు రకాలు, ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము, యథాతథ జ్ఞానము, అయథాతథ జ్ఞానము. రెండు జ్ఞానం ఉంటేనే. అక్కడ తాడుంది, నీకు పాము అనిపించాలి, అనిపించకపోతే అసలు జ్ఞానమే లేదు. ఉన్నది ఒకటైతే ఇంకో రకంగా అనిపించటము, ఉన్నది ఉన్నట్టే అనిపించటము. అనిపించాలి. విషయరహితంగా జ్ఞానం ఉంటుంది అని మనం మొట్టమొదట ఒప్పుకుంటేనే అందులో బ్రహ్మజ్ఞానం విషయరహితంగా ఉంటుంది అనాలి. కనుక విషయరహితమైన జ్ఞానం ఉంటుందా లేదా అనేది మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేసాను కనుక ఒప్పుకోకర్లా, ఆ ఏరియా మీరు ఇంకా స్టడీ చేయండి. విషయరహితంగా జ్ఞానం ఎతుకుదామని ఎతకండి. అంతా ఎతికినాక లేదంటే అప్పుడు కంక్లూషన్కి రావాలి. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చే, విషయరహితంగా జ్ఞానం ఉండదు నిర్ణయానికి వచ్చాను. నన్ను మీరు అథారిటీ కింద తీసుకోకూడదు. ఇతరుడు చెప్పినంతా మీకు స్వతంత్ర ఆలోచన బోర్డుకి ఇన్ఫర్మేషన్ కింద ఉండాలి. కన్ఫర్మేషన్ వెరిఫికేషన్లో రావాలి. మీరు ఈ ఫీల్డ్ను స్టడీ చేయండి. ఈ సర్క్యూట్ జరగకుండానే తెలియటం అనేది జరుగుతుందా లేదా. ఈ బ్రేక్స్ అన్నీ కూడా మీకు యాప్ట్ వర్డ్స్ అంతా కూడా మీకు సైన్స్లోకి వెళ్తాయి. బ్రెయిన్ స్టడీ దగ్గరికి వెళ్ళిపోతే కరెక్ట్ వర్డ్ ఏం యూజ్ చేస్తున్నాడని. విషయము, ఇంద్రియము, అనుభవము, స్మృతి నుంచి ప్రథమ గ్రహణ, ద్వితీయ గ్రహణ, కాగ్నిషను, రికగ్నిషన్. ప్రథమ గ్రహణలో కూడా మీకు జ్ఞానం ఉండదు, తెలిసింది అనిపించదు. ద్వితీయ గ్రహణ దగ్గరనే తెలిసింది అన్నటువంటి భావన ఏర్పడుతుంది. దాన్నే జ్ఞానం కలగటం అంటాము. ఈ సర్క్యూట్ కంప్లీట్ అయ్యి లోపల ఫైనల్గా నీకు ఏదన్నా అనిపిస్తే అది తెలిసిందే అంటాం. అనిపించటం అనేది కనుక నీకు జరగనంతకాలము దానికి సంబంధించిన జ్ఞానం కలగలేదని అర్థము. గ్రహణ కేంద్రము మెదడు కాదు, సెరిబ్రల్ కార్టెక్స్, పెద్ద ఎదర్ ఫోర్ ఫ్రంట్లో ఉండేదాన్ని గ్రహణ కేంద్రం అంటారు. ఈ లోపల మీకు ఎన్ని జరిగినా మనకు జ్ఞానం ఉండదు. అక్కడ కూడా ఈ ప్రాసెస్ మెమరీతో కంపేర్ చేసుకోవటం ఇదంతా జరగకపోతే ఉండదు. కానీ అది మనం ఆపలేము. అది సర్క్యూట్ ఒకసారి అయిపోతూ ఉంటుంది అంతే, అట్లా ఆగుతుంది. స్విచ్ పడంగానే అట్లా ఆగుతుంది అన్నమాట. కానీ ఈరోజు టెక్నాలజీ పెరిగిన దాని మీద మనం ఈ సెంటర్లో ఏ సెంటర్లో అయినా మనం బ్రేక్ చేయగలము. ఇక్కడ మెమరీ సెంటర్లో కనుక మనము ఒక రిసెప్టార్ని కనుక ఎనస్థీషియా ఇచ్చామనుకోండి, మనము ఇంకా మీకు మెమరీ లేదు. ఇక సూక్ష్మగ్రాహిత్వం రావాలి, నిశితత్వం రావాలి, పొదునెక్కాలి, చూపులో లోతు చూడగలగాలి, ప్రతి చిన్నదాన్ని పట్టుకోగలగాలి. ఈ విద్య యొక్క ఇంపార్టెన్స్ అదే. కనుక మీరు ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేను చెప్తే రాదు, అది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. పైగా లోపాలు ఎక్కడన్నా ఉన్నాయేమో వెతకటంతో మొదలెట్టాలి. మీరు మంచి ఎక్కడుందో పట్టుకోవడంతో మొదలెట్టకూడదు. తప్పులు ఎక్కడన్నా ఉన్నాయేమో చూడటంతో మొదలెట్టాలి. ఎంత ఎతికినా తప్పు లేదు కనుక సంచిలో వేసుకోవాలి. అది న్యాచురల్ మెథడ్ అన్నమాట. అది మీరు కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళారు, వంకాయ ఎంత మంచిగా ఉందో చూడరు, ఎక్కడ బొక్కలు ఉన్నాయా తక్కువలు ఉన్నాయా చూస్తాం మనము. అవి లేనప్పుడు తీసుకుంటాము. ఇప్పుడు కూడా చెప్పిన దాంట్లో ఎంత పనికొచ్చేది ఉందో చూడొద్దు. మీరు పనికి రానిదేమన్నా ఉందేమో చూడగలగాలి. మిగతా అన్ని విద్యలు వేరు, ఈ విద్య వేరు. దోషాన్ని చూడటానికి ప్రాక్టీస్ చేయాలి. మీరు లేని దోషాలు ఆపాదించకూడదు, అది రాంగ్ అప్రోచ్ అన్నమాట. రంధ్రాన్ని కనుగొనాలి, లేని రంధ్రాన్ని పెట్టకూడదు. ఆ కేంద్రాన్ని గురించి ఆ కేంద్రానికి జ్ఞానం కలుగుతుందా లేదా అని క్వశ్చన్ అర్థమైందా? కేంద్రాన్ని గురించి ఆ కేంద్రానికి తెలుస్తుందా తెలియదా అని 30 ఏళ్ళ నుంచి చూస్తున్నావు, తెలిసిందో లేదో నువ్వు చెప్పొచ్చు కదా. నన్ను ఎందుకు అడుగుతావు? నీ దగ్గర లేనిదైతే నన్ను అడగాలి. ఆ కేంద్రం గురించి ఆ కేంద్రానికి నీకు ఎప్పుడన్నా తెలిసిందా అన్న నేను. ఇట్లా తెలియదు, దాన్ని మళ్ళీ ఆబ్జెక్టివ్ వైజ్ చేస్తేనే తెలుస్తుంది. నువ్వు ఒక బ్రెయిన్ బయట పెట్టి దాన్ని ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్లోకి తీసుకెళ్తే నువ్వు తెలుసుకునేవాడే తెలియబడేది అవుతుంది. ఇక్కడ లోపల ఉన్నవి నీకు తెలియబడే పొజిషన్లో లేవు. ఇప్పుడు నువ్వు ఎంత తణుకులాడినా చిన్న ప్రేవులు ఎట్టా ఉన్నాయో నీకు తెలియవు. చిన్న ప్రేవులు నీకు తెలియాలంటే చిన్న ప్రేవుల్ని నీకు బయటికి తీసుకురావాలి. కనుక ఇట్టు కూర్చొని లోపల మెమరీ ఎక్కడుంది, మొదటి గ్రహణ కేంద్రం ఎక్కడుంది,
ఆ అనుభవ కేంద్రం ఎక్కడుంది? ఇటు నువ్వు ఎంత తణుకులాడినా కనపడదు. ఈ స్ట్రక్చర్ ఇలా కనపడదు అది. కాబట్టి మీకు ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మనం చేస్తున్నంత కూడా అంత క్రితమైతే లాజికల్ ఫ్రేమ్ అన్నమాట. దీనికి ఒక బేస్ ఉంది. తలకాయలోనే జ్ఞానం కలుగుతుంది, మోకాల్లో కాదని మనకు ఎట్ట తెలిసింది అన్నాం. చెప్తే తెలిసింది కదా, మనం తెలుసు. ఎలాగా తెలుసుకున్నాడు ఈ విషయాన్ని? జనరల్ ఇన్ఫరెన్స్ అనేది ఒకటి ఉంది, హేతుబద్ధంగా ఆలోచించి తెలుసుకున్నాడు. ఏంటో దాని వెనుకున్న జనరల్ ప్రిన్సిపల్ ఏదో తెలుసండి. ఏ పరికరం పనిచేస్తే ఆ పరికరం అలసటకు లోనవుతుంది. ఇది మిషన్కి సంబంధించినంత వరకు కరెక్టేనా? బాగా ఆలోచించడం మొదలెడితే మోకాయలో నొప్పి వచ్చింది అనుకో, మోకాలు ఆలోచిస్తుందని అర్థం. బాగా ఆలోచిస్తుంటే తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, ఆలోచించే పని తలకాయ చేస్తుందని అర్థం. ఈ లాజిక్లో మనం కనిపెట్టాం. వాడు ఏం చదువుకోవాలి, అక్కడికి వెళ్ళేసి బాగా ఆలోచిస్తే తలకాయ నొప్పి వస్తుంది, టెన్షన్ వస్తే తలకాయ నొప్పి వస్తుంది. ఏదన్నా మెదడుకి సంబంధించి ఆలోచనకి సంబంధించిన ఏమన్నా కొత్త ఎక్సెస్ అయినాయి అనుకో, తలకాయ నాకొద్దు అంటుంది. మోకాలు అంటల్లా, గుండె అంటల్లా, ఏమంటలా. కాబట్టి ఈ పని తలకాయలో చేస్తుందని నిర్ణయానికి వచ్చి ఈ గ్రహణ కేంద్రాన్ని కనిపెట్టడం అనేది ఇట్లా కూర్చొని ఎంత ఆలోచించినా కనిపెట్టము. ఎందుకని? దాన్ని ఆబ్జెక్టివైజ్ చేయటం అనేది కుదరలేదు, చేయలేదు కనుకనే ఈ రోజున దాన్ని మళ్ళీ ఆబ్జెక్టివైజ్ చేయడానికి మెదడుని బయట పెట్టి మళ్ళీ చూస్తున్నారు. చూసేవాడు తన మెదడు ఎట్ట పనిచేస్తుందో చూడలేడు, చూసేవాడు మెదడుని ఆబ్జెక్టివ్గా చేసి చూడగలుగుతాడు. అదే ఇప్పుడు మెదడుని మనం ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్లో పెట్టుకున్నాం కదా, లైఫ్తో ఉన్న మెదడుని కూడా చూడగలుగుతున్నాం. ఇక్కడ కొట్టాడు, అక్కడ కరెంట్ ఎట్టబోతుందో చూస్తున్నాడు, తలకాయలు ఏది వెలిగిందో చూస్తున్నాడు, రసాయనికంగా ఏం మార్పులు వచ్చినాయో చూస్తున్నారు. ఈ మధ్య రీసెంట్లో ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోగాలు జరిగినాయి. నేను కొన్ని ఫిలాసఫీలో కొన్ని పదాలు ఉన్నాయి మీకు. సుఖము దుఃఖము, తృప్తి అసంతృప్తి, శాంతి అశాంతి, హాయి సంతోషము ఆనందము. ఈ 9 కూడా మొత్తం బేసిక్ ఫిలసాఫికల్ టెర్మినాలజీ అన్నమాట. వాడి కోసమే చేస్తూ ఉంటాడు మనిషి. వాడు నాస్తికుడు కానీ ఆస్తికుడు కానీ తెలిసినోడు కానీ తెలియనోడు కానీ. సుఖము దుఃఖము, తృప్తి అసంతృప్తి, శాంతి అశాంతి, హాయి సంతోషము ఆనందము. ఈ 9 గురించే కొన్నిటిని వదలగొట్టుకోవడానికి, కొన్ని మెయింటైన్ చేయడానికి చేస్తూ ఉంటాడు. నువ్వు ముసలోడి దగ్గర నుంచి, పుట్టినోడి దగ్గర నుంచి, ఇండియా వాడు, నల్లోడు, తెల్లోడు, అస్పృశ్యుడు, స్పృశ్యుడు, బ్రాహ్మడు, ఆడు ఎవడన్నా పెట్టుకో. ఈ 9 గొడవే మొత్తం మనిషి గొడవ అంతా. ఆ 9 పదాలు రాసుకొని అవునా కాదా మీరు చెప్పండి. సుఖము దుఃఖము, తృప్తి అసంతృప్తి, శాంతి అశాంతి, హాయి సంతోషము ఆనందము. తీసుకోగలగాలి. సుఖము దుఃఖము, తృప్తి అసంతృప్తి, శాంతి అశాంతి, హాయి సంతోషము ఆనందము. ఈరోజు పుట్టినోడి దగ్గర నుంచి ఇంకాసేపుడు చనిపోయేంత వరకు ఈ దేశస్థుడు ఆ దేశస్థుడు, ఈ కులస్థుడు ఇర్రెలవెంట్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్, వాడు మనిషి. ఈ 9 గురించినే పనులే వాడుదంతా. దీంట్లో కొన్నిటిని వదలగొట్టుకోవాలి, రాకుండా జాగ్రత్తలు పడాలి, కొన్ని తెచ్చుకోవాలి, అది కంటిన్యూ అయ్యేటట్టు చూడాలి. ఇదే మనిషి గొడవ అంతా. అది చెప్పడం కోసమే ఆ దిక్కుమాలి 9 చెప్పాను నేను మీకు. ఇప్పుడు చెప్పవలసిన దాన్ని అదే చెప్పవలసింది. హాయి సంతోషము ఆనందం అనేటువంటి ఒకటి కాదు. ఈ మధ్య బ్రెయిన్ దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగినాక ఒకటి తెలుసుకున్నారు. ఇప్పుడు మంచి టెంపరేచర్లో నుంచి వచ్చారు, బాడీలీ అనీజీగా ఉండేటువంటి టెంపరేచర్లో నుంచి మీరు మీ బాడీ యాక్సెప్ట్ చేసే టెంపరేచర్లోకి వచ్చారనుకోండి, నాకు సంతోషంగా ఉంటుందంటారా, హాయిగా ఉందంటారా? మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ నోటీస్కి, హాయిగా ఉందనండి చూస్తాను. కనుక రెండు వేరే మీకు తెలుస్తున్నాయి కదా. ఒక సిచ్యువేషన్లో వచ్చిన దాన్ని మనం హాయి అన్న పదం వాడతాం, ఆ మెంటల్ స్టేట్ వస్తేనే హాయి అంటాం. ఈ హాయి దాని మీద సైకిల్లో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. అదేదో మొన్న చెప్పారు డాక్టర్ నాగేశ్వరరావు, ఎండార్ఫిన్ అనేటువంటి కెమికల్ రిలీజ్ అవుతుంది, అప్పుడు నీకు సంతోషం అనిపించదు, హాయి అనిపిస్తుంది. అనిపించటమే. నేను మీరే చెప్పాలి. ఈ 9 పదాలు మీ అనుభవంలో ఉన్నాయి కానీ సినానిమస్ కాదు. ఏమి చిన్న తేడాలు ఉన్నాయో మీరే గమనించండి. నేను చెప్పలా, మీకు ఎగ్జాంపుల్ చెప్పా. రెండు ఒకటేననుకుంటారేమో, అట్ట కాదు. ఇటు వేరు వేరు అర్థాలు ఉన్నాయి. సుఖమని మీరు దేన్ని అంటున్నారు, దుఃఖమని దేన్ని అంటున్నారు. దుఃఖం ఈజ్ ఈక్వల్ టు తృప్తి కాదు, దుఃఖం ఈజ్ ఈక్వల్ టు అశాంతి కాదు. నేను మీకు కొన్ని చెప్తాను, మీరు చూడవలసింది ఎక్కువ ఉంది. నేను మొత్తం నేనే చెప్పకూడదు. మీకు సొంత తలకాయ రావడం కోసమే ప్రమాణ విద్య. మీరు సొంతగా ఆలోచించడానికి, మీ జీవితాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి.
చెప్పాడు కనుక ఇదొక్కటి చెప్పకపోతే మళ్ళీ అక్కడే కూర్చొని ఉంటాడు అయ్యా. కనుక ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను, మళ్ళీ ఇంకోటి కూడా చెప్పండి అని అనొద్దు నన్ను. మీరు చేయవలసిన పనులు నా చేత చేయించకూడదు. సినానిమస్ కాదు. నీవు ఒక త్యాగాన్ని గురించి బాగా మోటివేట్ చేయబడ్డావు. త్యాగం గొప్ప విషయము, మనిషి జీవితంలో త్యాగం కంటే గొప్పది లేదు అని నువ్వు ఇచ్చేసావు అనుకోండి. బాగా ఆకలి అవుతుంది, అన్నం దగ్గర పెట్టుకొని కూర్చున్నావు. అన్నం దగ్గర పెట్టి కూర్చున్నాక నీకంటే కడుపు కాలుతున్నాడు ఒకడు వచ్చాడు. సర్లే నేను జావను కదా అని అడిగి ఇచ్చేసావు. ఆకలి సుఖమా దుఃఖమా అని అడిగా నేను. ఆకలి సుఖమా దుఃఖమా? కానీ నువ్వు అడిగి పెట్టినప్పుడు నీకు తృప్తిగా అనిపించిందా లేదా? నేను అనేది అదే. ఇప్పుడు ఆకలి దుఃఖం కలుగుతోంది, త్యాగం సుఖమే ఇలా తృప్తి ఇచ్చింది. సుఖము వేరు, తృప్తి వేరు. నేను అది చెప్పాలని నీకు అంటుంది. ఒక పక్క ఆకలి దుఃఖం ఉంది, నీ వాల్యూస్లో నుంచి ఏ పని చేస్తే నీకు సాటిస్ఫై అవుతావో ఆ వాల్యూస్ని టచ్ చేసావు, నీకు తృప్తిగా ఉంది. ఒక తల్లి తను కష్టాలు పడుతూ పిల్లవాడిని సేవ్ చేయటానికి చూస్తుంది. కష్టం దుఃఖమే, కానీ మళ్ళా అక్కడ సుఖం అదే తృప్తిగా కలిగింది అన్నాం. అలాగే శాంతి తృప్తి వేరు. ఆ డిఫరెన్సెస్ మీరు వాటిని ఎక్కడెక్కడ వాడుతున్నారో మీ లైఫ్ను స్టడీ చేయండి. మళ్ళీ ఆ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఫిలాసఫీ, ఇది ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ ఫిలాసఫీ కోసమే కనుక ఎట్టా చూడాలో కూడా మీకు కొద్ది చెప్తున్నాను అన్నమాట. ఆకలి సుఖం కాదు. ఆకలి సుఖమైతే ఉండని మన ఆకలిని పోగొట్టుకోవాలి, పరిష్కరిస్తే సుఖము. ఆకలి అనేటువంటిది మీకు దుఃఖానికి కారణమైంది, అది సమస్య అయింది, దాన్ని పరిష్కరించుకోవాలి. ఆకలి మీకు సుఖం కాదు, ఆకలి మీకు దుఃఖం కనుకనే దాన్ని వదలగొట్టుకునే పని చేస్తున్నారు. వదలగొట్టుకోవడంలో సక్సెస్ అయితే వచ్చిన మెంటల్ స్టేట్ సుఖం వల్ల. అది సరిపడినంత వస్తే తృప్తి. తృప్తి వేరు, సుఖం వేరు. ఎలాగంటే మీరు బాగా ఇష్టమైనటువంటి ఒక ఆహార పదార్థాన్ని నేను మీకు మొదలుపెట్టాను. మీకు ఏది ఇష్టమయ్యా, ఏది తింటే నీకు హాయిగా సుఖంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుందని మీకు చెప్పాను. నాకు ఫలాని స్వీట్ అయితే ఇష్టమండి అని చెప్పారు. నేను స్వీట్ అవైలబుల్గా పెట్టాను. ఒకటి తిన్నారు, బాగానే ఉంది కానీ సరిపోలేదంటే తృప్తి కలగలేదని ఇంకా అంటుందన్నమాట. వచ్చింది ఉండవలసిందే అంటే సుఖమే, కానీ సరిపోలేదన్నాము, అసంతృప్తి అన్నాము. సుఖం వచ్చడం మొదలైంది కానీ అసంతృప్తి మెయింటైన్ అవుతుంది. అవునా కదా? అసంతృప్తి మెయింటైన్ కాకపోతే రెండోది తినవేక, ఇంకా తిన్నావు. ఈ డిగ్రీ తగ్గుతా వచ్చింది. ఒక దగ్గరికి వచ్చేటప్పటికి చాలు అనిపించింది. తృప్తి అంటే ఇక చాలని అర్థమే. తృప్తి అనే మీటర్ టచ్ అయింది నీకు మైండ్లో తృప్తి అయిన తర్వాత తినకపోతే చంపుతానున్నావు, మళ్ళా నీ స్వీట్ దుఃఖాన్ని మొదలెట్టింది. కనుక మీరు మొత్తం బ్రతుకంతా కూడా 9 కొన్నిటిని వదలగొట్టుకోవటం ఎట్లాగా, దాన్ని మెయింటైన్ చేయటం ఎట్లా, కొన్నిటిని తెచ్చుకోవటం ఎట్లా, దాన్ని మెయింటైన్ చేయటం ఎట్లా, ఇదే లైఫ్ అంతా. నవ్వుని తెప్పిస్తున్నటువంటి లోపలే మొత్తం ఒకటి ఉంది. మీకు బ్రెయిన్లో జరిగేటువంటి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్సే బాడీ మీదకి వస్తాయి. ఏమి జరిగి నవ్వాలనిపించింది, నవ్వాడు అనేటువంటిది నా సబ్జెక్ట్గా నా దగ్గర లేదు. అది ఎవరన్నా చెప్తే నేను తెలుసుకుంటాను. ఎందుకంటే దుఃఖం అనే పదాన్ని ఏ డెఫినేషన్స్లో వాడారో, యాక్చువల్గా దుఃఖం అంటే మీరు గమనించాల్సినవి. ప్రతికూల అనుభవం దుఃఖం, జనరల్ స్టేట్మెంట్ మాట. దాంట్లో బాధ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, అది కూడా ఏవి ఉండకూడదు అనుకుంటున్నావు అదంతా దుఃఖమే. అసంతృప్తి కూడా దుఃఖమే. అసంతృప్తి పోవాలనుకుంటావు నువ్వు ఎప్పటికి కూడా. కనుక ఏది నీకు ఉంటే మెంటల్ స్టేటు, ఇది ఉండొద్దు అనుకుంటావో అవన్నీ కూడా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అని. దుఃఖానికి డెఫినేషన్ అది, ప్రతికూల అనుభవం. నీ మనసు ఏది ఉంటే ఇంక ఉండొద్దు అంటదో అదంతా దుఃఖం. తర్వాత మాట్లాడదాం అన్న ఫిలాసఫీ. మనము ఇక్కడికి మన మిత్రుడి దగ్గరకు వచ్చేసి ఇటు గుంజుకులాడాం. ఈ ఫ్రేమ్ ఎలాగా లోపల జరుగుతుందనేది గ్రహించేదాన్ని తను తాను గ్రహిస్తుందా లేదా అన్నాం అనుకోండి, ఆ ఏ సెంటరో మనం గ్రహించలేము. మెదడంతా ఒకటి కాదు, కాంబినేషన్ ఆఫ్ పార్టీస్ బ్రెయిన్. అదే ఇప్పుడు న్యాచురల్ సైన్సెస్లో నుంచి కూడా కొంత డేటా తీసుకొని మనం మాట్లాడుతుంది ఇదంతా కూడా. ఇట్లాగే మనం కూర్చున్నాం అనుకోండి, ఫలానా దగ్గర జరుగుతుంది మనకు తెలియదు. అలా తెలిస్తే మీకు తెలుస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ కాదు అది, కన్ఫర్మేషన్. విజువల్ మేము వెళ్ళాము అక్కడికి. నీ పుస్తకం చదువుకుంటే ఇన్ఫర్మేషన్, ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దాని దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, విజువలైజ్ చేసాం దాన్ని, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది. కనుక నేను అనేది ఏంటి, నేను చెప్తే తీసుకోకూడదు. మీరు ఒకసారి అక్కడ సెంటర్కి వెళ్ళి అవన్నీ చూసేసుకోండి. ఒకసారి చూసేస్తే ఇతను చెప్పింది కరెక్టేనాయా, జరుగుతుంది చెప్పాడని మీకు కన్ఫర్మ్ అవుతుంది. అది
ఇది మీరు ఒకసారి మీరు ఎవరైతే బ్రెయిన్ స్ట్రక్చరు ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ అనేటువంటి తీసుకొని ఈరోజు మనకు ప్రయోగరీత్యా ఎంతవరకు తెలుసుకోవడానికి వీలైందో అంతవరకు ఒకసారి తెలిసేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ప్రమాణ విద్యకి అవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రమాణ విద్య మామూలు ఇవేమి తెలియక ముందర కూడా జ్ఞానం ఎట్లా ఏర్పడుతుంది అనే దగ్గర ఆ ఫ్రేమ్ తప్ప. తలకాయలో జ్ఞానం కలుగుతుంది, ఎన్ని రకాల జ్ఞానం కలుగుతుంది, వేటి ద్వారా జ్ఞానం కలుగుతుంది మన అందరి అనుభవంలో ఉంది. ఆ పుస్తకంలో చదువుకోక ముందలే కంటి ద్వారా ఇవి తెలుస్తాయి, ముక్కు ద్వారా ఇవి తెలుస్తాయి అని మన అందరికీ తెలుసు కదా. కనుక ప్రమాణ విద్యను నేర్చుకోవడానికి ఈరోజు మెదడుకు సంబంధించినటువంటి జ్ఞానం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మనకి ఇండైరెక్ట్లో ఉంది, అవకాశం ఉంది కనుక డైరెక్ట్ నాలెడ్జీలో కూడా దాన్ని కూడా సంపాదించుకోండి మీరు. అప్పుడు మనకున్నటువంటి కాంక్రీట్నెస్, ఆ కన్విక్షన్ అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. వెనకటి వాళ్ళకి ఆ విజువలైజ్ చేసేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అంతా లాజికల్ ఫ్రేమ్గా ఏం జరుగుండాలి చెప్పాడు. ఈ సెంటర్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం పనిచేస్తాయి లేదా? ముక్కు వాసన చూసే పని కంటిన్యూ చేస్తూనే ఉంది, వాసన తగిలింది దాని పని అది పంపిస్తూనే ఉంది లోపలికి. కన్ను తనకు కనపడే పంపిస్తూనే ఉంది, చెవి తనకు కనపడే, 5 కూడా తనకు వచ్చిన మెటీరియల్ని సెంటర్స్కి పంపిస్తున్నాయి. కానీ మనకు ఒకటి తర్వాత ఒకటే తెలుస్తోంది అన్నట్టయితే అవి పడ్డ సెంటర్లోనే జ్ఞానం కలగట్లేదు అని మనకు వచ్చేసింది. ఆ పడ్డ దగ్గర నుంచి ఇంకెక్కడికో పోతున్నాయి అవి. లేకపోతే పడంగానే అన్నీ తెలిసిపోవాలి కదా. మనకు అన్నీ ఎట్ ఏ టైం తెలియట్లేదని తెలిసింది. దీన్ని వాళ్ళు లాజికల్గా వెనకటి లాజిషియన్స్ ఒక స్టేట్మెంట్ చెప్పారు. యుగపద్ జ్ఞానానుత్పత్తిర్ మనసోలింగం. లోపల ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఛానలైజ్ చేసేది. లేకపోతే ఇక్కడికే తెలుస్తున్నట్లయితే బ్రెయిన్లో ఫస్ట్ ప్రింట్ దగ్గరే నాలెడ్జ్ కలిగినట్లయితే 5 జ్ఞానం ఎట్ ఏ టైం కలుగుతూ ఉండాలి. మనకి కలగట్లేదంటే 1 by 1 ఏదో ప్రాసెస్ నడుస్తోంది అనేది వాడు లింగం అంటే అనుమానిస్తున్నాము అన్నాడు వాడు. యుగపద్ జ్ఞానానుత్పత్తిర్ మనసోలింగం. విడివిడిగానే ఒకదాని తర్వాత ఒకటే జ్ఞానం కలుగుతోంది కనుక ఎట్ ఏ టైం 2 జ్ఞానం కలగట్లేదు కనుక ఒక క్రమంలో ఏదో నడుస్తోంది తెలుసుకునే పని అనేది అనుమానించవలసి వస్తుంది అని వాడు చెప్పాడు. కనుక వాళ్ళు డీప్గా స్టడీ చేశారని మనకు తెలుస్తుంది కదా. అయినా కొంత వాళ్ళకి యాబ్స్ట్రాక్ట్నెస్ ఉంది. ఎందుకని? ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ లేదు కనుక వాళ్ళ దగ్గర. అది మనం వదిలేద్దాం, మనం మళ్ళీ ప్రమాణాల దగ్గరికి వస్తామప్ప. మనకి బాహ్య విషయాల్ని తెలుసుకోవడానికి 5 రకాల ప్రమాణాలు పనిచేస్తున్నాయి, పరికరాలు పనిచేస్తున్నాయి. వాటిని కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అని మనం చెప్తున్నాము. సైన్స్లో కూడా ఇంకా 1-2 అంశాలు ఎట్లా తెలుస్తున్నాయి అనేటువంటిది తర్వాత అబ్జర్వేషన్స్ వచ్చినా ఈరోజు వరకు సెన్స్ ఆర్గాన్స్ అంటే 5టినే మనం చెప్తున్నాం. మోస్ట్ జనరల్ యూసేజ్లో ఉన్నాయి కనుక. బ్యాలెన్స్ యొక్క నాలెడ్జ్ నీకు ఎట్లా వచ్చింది, వెయిట్ నాలెడ్జ్ నీకు ఎట్లా వచ్చింది, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఈ రోజున జ్ఞానంలో. వాటిని అవతల పెట్టండి. అది మనకి ఇప్పుడు అందరికీ జనరల్గా మనకు తెలుస్తున్నాయి మాత్రం బాహ్య విషయాలు ఈ 5 ద్వారా కలుగుతాయి. జ్ఞానేంద్రియాలు 5 అనేటువంటిది ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఇట్లా కలిగిన జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానము అన్నారు. ఏదైతే విషయం ఇంద్రియానికి తగిలి ఎంతవరకు కాంటాక్ట్లో ఉందో అంతవరకే మనకు తెలియబడింది అనుకోండి, దాన్ని మనం డైరెక్ట్ నాలెడ్జ్, ప్రత్యక్ష జ్ఞానము అన్నారు. ఇంద్రియాలకి విషయం ఏ మేరకి సన్నికర్షలోకి వచ్చిందో, కాంటాక్ట్లోకి వచ్చిందో, సన్నికర్ష అన్న కాంటాక్ట్ అన్న ఒకటే, ఆ మేరకు తెలియబడినటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానము, డైరెక్ట్ నాలెడ్జ్ అన్నారు. విషయం ఇంద్రియాలకి ఏ మేరకి సంబంధపడిందో, విషయము ఇంద్రియముతో లేకపోతే ఇంద్రియానికి ఏ మేరకి సంబంధపడిందో ఆ మేరకు తెలియడాన్ని నేరుగా తెలియడము, ప్రత్యక్షంగా తెలియడము, లేదు డైరెక్ట్ నాలెడ్జ్ అని అన్నారు. అక్షము అంటే కన్ను కాదు, అక్షం అంటే ఇంద్రియము అని అర్థం. అక్షము అంటే కన్ను అనే అర్థం కాదు. అక్షం అంటే ఈ సబ్జెక్ట్లో ఇంద్రియము అని అర్థం, జ్ఞానేంద్రియము అని అర్థము. ఈ విషయం ఏ మేరకు ఇంద్రియాలతో సంబంధపడిందో అంతవరకు తెలియడాన్ని నేరుగా తెలియడము, ప్రత్యక్షంగా తెలియడము డైరెక్ట్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు నేను ఇట్లా మీకు చేయబెట్టాను అనుకోండి, మీకు ప్రీవియస్ నాలెడ్జ్ వెనక చేయకూడదు తెలుసు కనుక వెనకది కూడా బొమ్మ వేసుకుంటుంది. మీ మెమరీలో వెనక ముందు కలిసి ఉన్నట్టు పేపర్కి సరిపోతుంది. దాన్ని ప్రత్యక్షం అనకూడదు. యాక్చువల్గా కంటికి కాంటాక్ట్ అయింది ఇదే, ఇంతవరకే ప్రత్యక్షం. ఇది వెనకడిది. ప్రత్యక్షం అంటే ఎంతవరకు నీకు కాంటాక్ట్లోకి వచ్చిందో అంతవరకు తెలియడమే. ఒక బాల్ పెట్టామనుకోండి,
బాల్ పెడితే మీకు 180 డిగ్రీస్లో ఉన్నటువంటిదే మీకు ప్రత్యక్షము. అవతల 180 డిగ్రీస్ మీరు ఊహ చేసుకుంటారు, మెమరీలో ఉన్నదాన్ని యాడ్ చేసుకుంటారు. గత అనుభవంలో ఉన్నటువంటి ఈ 180 డిగ్రీలకి సరిపడే బొమ్మ దగ్గరికి వెళ్తుంది మెమరీలో. కానీ అంత క్రితము 2-3 అనుభవాలు కలిసి ఈ పక్క కూడా 180 డిగ్రీలు ఉంటుందన్న దగ్గరికి వచ్చేస్తారు మీరు. మనిషి స్వభావంలో ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఈ రోజున మ్యాజిషియన్స్ ఒక హాఫ్ రౌండ్ చూపించి ఫుల్ రౌండ్ కింద మీకు భ్రమ కల్పిస్తున్నారు. అంటే ఏంటి, మీకు హాఫ్ రౌండ్ ప్రత్యక్షంలోకి వచ్చింది, మీ బ్రెయిన్ ఫుల్ రౌండ్ పేపర్తో చూస్తుంది. ఈ మ్యాజిక్ తెలిసినోడు ఉన్నాడు అనుకోండి, వాడు హాఫ్ రౌండ్ పేపరే తిరుగుతుంది వాడి మెమరీలో. హాఫ్ రౌండ్ పేపర్ అయి ఉండొచ్చు, ఫుల్ రౌండ్ పేపర్ అయి ఉండొచ్చు, అది ఎప్పటికి తేలుతుంది అన్నాము. మెజిషియన్ అయినా మీరైనా ఇటు కూడా వచ్చి చూసినాకే తేలుతుంది. అది హాఫ్ రౌండా ఫుల్ రౌండ్ అని నువ్వు ఎప్పుడు చెప్పగలవు అన్నాము. అవతల పక్క కూడా చూసినాకే చెప్పగలం అన్నాము. ఏమయ్యా, నేను ఒక హాఫ్ బాల్ పెట్టాను, ఇక్కడ హాఫ్ బాలా ఫుల్ బాలా చెప్పమని అడిగాను. ఇటు పక్క చూడకుండా నువ్వు చెప్పగలవా లేదా? చెప్పగలను అంటున్నాడు ఆయన. అంటే సూపర్ న్యాచురల్ టెలిపతి లాంటి అంటే ఏదో శక్తులు ఉన్నాయన్నమాట నీకు. చెప్పలేము. ఎందుకని? నీకు విజువలైజ్ అవుతుంది హాఫ్ రౌండే. వెనకదు ఫుల్ రౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉందో లేదో తేలాలంటే మళ్ళా నీకు విజువలైజ్ అవ్వాలి, ఆ పక్క కూడా నీకు దృష్టికోణంలోకి రావాల్సిందే, లేకపోతే చెప్పలేము. అప్పుడే ప్రత్యక్షం అవుతుంది. కనుక ఇక్కడ ప్రత్యక్షం ద్వారా తెలియటం అంటే ఇంద్రియానికి విషయంతో ఎంతవరకు సంబంధపడిందో అంతవరకు తెలియడాన్నే ప్రత్యక్షం ద్వారా తెలియటం అంటాము. అది కీనోట్ అన్నమాట. నిర్వచనం అట్లా పెట్టుకోవాలి. బంతి నీకు ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ నీకు కనపడదు ఎట్ ఏ టైం. ఎందుకని? ఆ వృత్తాన్ని కనిపెట్టడం విషయంలో 180 డిగ్రీస్ వరకే నువ్వు చూడగలుగుతావు. ఎందుకని? మిగతా 180 డిగ్రీస్లో పడ్డ కాంతి కిరణాలు నీ కంటికి చేరట్లేదు కనుక నీకు ఇప్పుడు ఎంత ప్రత్యక్షమైంది అన్నప్పుడు, బంతి ప్రత్యక్షమైందంటము నువ్వు కొంత కల్పించి చెప్పటము, ఆ అరబంతి ప్రత్యక్షమైందంటము యాక్యురేట్ యూసేజ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఇల్యూషన్స్ వచ్చినాయి. 2 డైమెన్షన్స్ సర్ఫేస్ మీద 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ తీసుకొచ్చామనుకోండి, మనమేమో 2 డైమెన్షనల్ మీద చూస్తాము రౌండ్ని, కానీ మనకు బంతి అనిపిస్తుంది. అది ఇల్యూషన్ అన్నమాట. మళ్ళీ అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం మిత్రులారా. కనుక ఇప్పుడు ప్రత్యక్షం అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. ప్రత్యక్షం ద్వారా జ్ఞానం కలగదు అనేవాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? మెదడు జ్ఞానేంద్రియ వ్యవస్థ ఉన్న ఎవరికైనా సరే కొత్తగా ఏ విషయం తెలియాలన్నా ప్రత్యక్షం ద్వారా తెలియవలసిందే. అలా తెలిసినప్పుడే దాన్ని మనకి అనుభవ జ్ఞానం అని, నాకే తెలిసిన విషయము, నేరుగా తెలిసిన విషయము లాంటి పదాలు వాడతాము. దీన్ని ప్రత్యక్షము అంటారు. అక్షము అంటే కన్ను అనేటువంటిది, అక్షి అంటే కన్నులు అనేటువంటిది వాడుకలో ఉన్న అర్థం. ఎందుకని పెట్టారంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానమని. మన బండి నడిపిస్తున్న దాంట్లో కన్ను చాలా పెద్ద భాగం తీసుకుంటోంది. అందుకని చూడటానికి పనికొచ్చేది కన్ను అని చెప్పేశాం. కానీ మన వాడుకలో వాసన కూడా చూస్తాము, రుచి చూస్తాము. శీతము, చల్లగుందా, గట్టి వెచ్చగుందా కూడా చూస్తామే, గట్టిగుందా మెత్తగుండా కూడా చూస్తామే. చూడటానికి ఉపయోగపడే వాటిని ఇంద్రియాలు అంటారు, అక్షములు అంటారు. అక్షము అంటే వాకిలి అని అర్థం అనమాట. త్రూ దట్ మనం లోపలికి తీసుకెళ్తాం. ఇంద్రియం అన్న శబ్దము అక్షం అంటే కన్ను అనేటువంటిది కాదు, వాడుకలో రూఢిపడిన అర్థము. అక్షి అంటే కన్ను అని, అంటే తెలుసుకోవడానికి ఉపయోగపడే పరికరము, ఇంద్రియము అని అర్థము అక్షం అంటే. కనుక ఈ 5 కూడా అక్షములే. ఈ 5 ద్వారా నీకు కలిగేటువంటి జ్ఞానము ప్రతి అక్షం ప్రత్యక్షం. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా నీకు తెలియబడే వాటిని అన్నిటినీ కూడా ప్రత్యక్ష జ్ఞానము అంటారు. ప్రత్యక్షంగా తెలియబడినవి, నేరుగా తెలియబడినవి అంటారు. ప్రత్యక్ష జ్ఞానం కలగాలంటే అది ఉన్న స్థలంలో మనం ఉండాలి, అది ఉన్న కాలంలో కూడా ఉండాలి, దాన్ని కన్ను పట్టుకోగలిగి ఉండాలి. లేకపోతే ప్రత్యక్ష జ్ఞానం కలగదు. మనం ఉన్న స్థలంలో చాలా తట్టెడు ఉన్నాయి, అవి ఉన్న సంగతి మనకు తెలియదు. ఎందుకనుకున్నాం? కంటి సామర్థ్యానికి అటో ఇటోగా ఉన్నాయి అవి. కంటి సామర్థ్యానికి అటున్నా తెలియబడదు, ఇటున్నా తెలియబడదు. ఇది మనకి ఈరోజు సైన్స్ ప్రకారం తెలుసు. ఈ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ లోపల ఉన్నటువంటి వాటిని, కాంతి కిరణాలనే కన్ను పట్టుకోగలుగుతుంది. కానీ లోకంలో కాంతి కిరణాలు వాటికంటే ఎక్కువ ఉన్నాయి. చాలా లిమిటెడ్ కాంతి కిరణాలనే మన ఐ పట్టుకుంటోంది.
ఇంకా ఎన్నో కాంతి కిరణాలని మనం కన్ను పట్టుకోలేదు. మనకి ఎంతవరకు జ్ఞానం కలుగుతుంది అన్నాం? కంటి సామర్థ్యానికి లోబడి కలుగుతుంది. ఇంద్రియ సామర్థ్యానికి లోబడే మనకి ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. ఇంద్రియ సామర్థ్యాలకు అవతల ఉన్నటువంటి విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు రావాల్సిన అంశం ఏంటంటే అతీంద్రియ విషయాలు ఉన్నాయా లేవా, అతీంద్రియ విషయాలు ఉన్నాయా లేదా, అతీంద్రియ శక్తులు ఉన్నాయా లేదా. అక్షము ద్వారా కలిగే జ్ఞానము ప్రత్యక్షము. కన్ను, ముక్కు, చెవి, చర్మం జ్ఞానం. ఇప్పుడు అంటున్నాం కదా, వాసన చూస్తామంటాం, రుచి చూస్తామంటాం. చూడటం అంటే టు నో అని అర్థం, కంటితో అని అర్థం కాదు. గాలి మనకు ప్రత్యక్షమే, చర్మం ద్వారా చూస్తాం గాలిని. వేడి మనకు ప్రత్యక్షమే, కంటి ద్వారా కాదు. కంటి ద్వారా ఏమేమి తెలియబడతాయి, ముక్కు ద్వారా ఏమేమి తెలియబడతాయి, నాలుక ద్వారా ఏమేమి తెలియబడతాయి, ఈ 5 ఇంద్రియాల ద్వారా ఏమేమి తెలియబడతాయో ఆ జాబితా రాయండి హోంవర్క్ కింద. అప్పుడు మిమ్మల్ని స్టడీ చేయటం మొదలవుతుంది. మిమ్మల్ని మీరు చూసుకోవడం నేర్పడమే నా పని. ఎలా చూసుకోవాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను చెప్తున్నాను అన్నమాట. మీరు అది పెట్టుకోండి, హోంవర్క్ అని పెట్టుకొని 5 ఇంద్రియాల ద్వారా ఏ ఏ విషయాలు తెలియబడుతున్నాయి అది మీరు ఇంటికి వెళ్ళినాక లిస్ట్ అవుట్ చేయండి. ఇప్పుడు కన్ను అన్న అనుకోండి, కంటి ద్వారా ఏం తెలియబడతాయి అప్ప ఒకటి చెప్పండి. వస్తువు తెలియబడుతుందన్నప్పుడు వస్తువు అంటే అర్థం ఏదో చెప్పాలి. విన్నమాటకు అర్థం అన్నవాడిని అడగాలి, తన అన్నమాటకు అర్థం వాడు చెప్పాలి. రూపం అన్నారనుకోండి, రూపం తెలియబడుతుంది అన్నాం. రూపం అంటే ఏంటో చెప్పాలి మీరు. ఆకృతి వేరు, పరిమాణం వేరు, రంగు వేరు, రకరకాల పదాలన్నీ ఉన్నాయి. కనుక కంటి ద్వారా ఏమేమి తెలియబడుతున్నాయి, రూపం తెలియబడుతుంది అన్నారు. రూపం ఇన్ ది సెన్స్ షేప్ అని అర్థం. అర్థంలో వాడుతున్నారా? సంస్కృతంలో రూపం అంటే రంగు అని అర్థం ఉంది. అక్కడి మనం రూపం అంటే షేప్ అని తీసుకుంటున్నాం, ఆకృతి. అందుకని మీకు జ్ఞానక్షేత్రంలో భాష పదజాలం కావాలి. రూపం అంటే షేప్ అన్నాము, ఆకృతి అన్నాము, ఉన్న తీరు అన్నాము. ఇట్లా పదాలు ఏది వాడినా అదే మీనింగ్ వచ్చేటట్లు వాడగలగాలి. వాడాలంటే భాష మీద గ్రిప్ రావాలి మనకి. వొకాబులరీ విపరీతంగా పెంచుకోవాలి మనం. ఎందుకని పండితుడు వచ్చాడు, వాడికి ఒక అక్షరం చెప్తే అర్థమవుతుంది. పామరు దగ్గరికి వెళ్ళాం, అదే సబ్జెక్ట్ తెలియాలి, వాడికి ఇంకొక అక్షరం చెప్తే కానీ అర్థం కాదు. నువ్వు భావజాల క్షేత్రంలో పనిచేయాలంటే భాష మీద పట్టు సంపాదించాలి. భాష మీద పట్టు సంపాదించాలంటే లిటరేచర్ని నువ్వు బాగా చదవాలి. మీరు చరిత్రను చూడండి మిత్రులారా. సమాజంలో భావజాల క్షేత్రంలో పనిచేసిన మేధావులందరూ అపారంగా చదివారు. వాళ్ళు ఊరినే 2 మొక్కలు పెట్టుకొని చేయలేదు, చాలా చదివారు. మీరు చదవాలి. నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే దినచర్యలో 2 అంశాలు మీరు ఈరోజు నిర్ణయం చేసుకోండి. రోజు 1 గంట సేపు వ్యాయామం చేయాలి. రోజు 1 అరగంటకు తక్కువ కాకుండా చదవాలి. 24 గంటల్లో శారీరక వ్యాయామానికి, మానసిక వ్యాయామానికి మీరు టైం కేటాయించుకోండి. ఏ ఇండివిజువల్ అయినా తన కోసం తాను చేసుకునే మేలుల్లో ఇంతకంటే మొదటి మేలు ఇంకొకటి లేదు. నీ నెత్తి నువ్వు పాలు పోసుకోవడం ఎక్కడి నుంచి మొదలవుద్దన్నావు? తెల్లారి లేచి వ్యాయామం చేయడంతో మొదలెట్టు. తలకాయకు కూడా వ్యాయామం కావాలి. నువ్వంటే తలకాయ శరీరం అని అర్థము. శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండాలి, తలకాయ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే తినవలసినవి తినాలి, అది అరిగేదాకా చేయవలసిన రీతిలో పనిచేయాలి. తలకాయ బాగుండాలంటే కూడా దానికి ఇవ్వవలసిన ఫీడింగ్ ఇవ్వాలి, దాని చేత పని చేయించాలి. కనుక అధ్యయనాన్ని మనం ప్రజెంట్ చేయటం, ఇవన్నీ మేధో సామర్థ్యాలు ఉన్నాయి. మేధో సామర్థ్యాలను నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి. అది జ్ఞానక్షేత్రంలో నువ్వు ఆరోగ్యంగా బలంగా ఉంటావు. శరీరం బలంగా ఉంటేనే మొత్తం బలంగా ఉంటుంది. తినవలసినవి తినాలి, తినకూడనివి తినకూడదు. నిత్యము ఖచ్చితమైనటువంటి శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండేదానికి వ్యాయామం చేయాలి. ఏ వ్యక్తి జీవితంలో దినచర్యలో వ్యాయామానికి, మానసిక వ్యాయామానికి కాలం వెచ్చించబడిందో ఆ వ్యక్తి తనకు తాను అపకారం చేసుకోడు. ఏ గ్రామంలో వ్యాయామశాల, గ్రంథాలయం ఉంటాయో ఆ గ్రామము క్రమంగా మంచి వైపు సాగిపోతుంది. ఒక ఆదర్శ గ్రామంలో వ్యాయామశాల, గ్రంథాలయం ఉండాలి. ఆ గ్రామంలో పెద్దలు యువతని వ్యాయామశాలకి, గ్రంథాలయానికి ప్రెషర్ పెట్టాలి. ఆ యువత చెడదు. నీ జీవితంలో వ్యాయామానికి, అధ్యయనానికి సమయం ఇవ్వు. నీ వల్ల నువ్వు చెడవు. బీ సీరియస్.
మనము మెరుగైన సమాజం కావాలని కోరుతున్నాం. ఉద్యమ క్షేత్రాల్లో ఉండిన వాళ్ళు ఇప్పటికంటే ఇంకాస్త బాగుండాలని కోరుకుంటున్నాము లేదా? చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్పారు. అంత పెద్ద స్టేట్మెంట్ వేయకూడదు. ఉత్తమ సమాజం మనకు ఆదర్శము. కనీసం బెటర్ సొసైటీ కోసమన్నా మనము గట్టిగా పట్టుకోవాలి. ఉత్తమ సమాజం మన తరంలో రాదు, ఏ తరంలో వస్తుందో లేదో కూడా మనకు తెలియదు. కానీ మనం ఉత్తమ సమాజం అనేది మన బ్రెయిన్లో ఉండాలి. ఏదో ఒక రోజుకి సమాజం ఆ స్టేజ్కి వెళ్ళాలి. మనం ఏం చేయాలి? ఇప్పటికంటే ఒక బెటర్ ఒక స్టెప్ అప్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. పెట్టుకోకూడదని కాదు, ఉత్తమ సమాజం అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ఈ ఫేజ్ వైజ్ యాక్షన్ ప్లాన్ మనం చేస్తూ పోవాలి. కనుక ఇప్పుడు సమాజం మారాలని మనం కోరుకుంటున్నాం, ఇంకాస్త బాగుండాలని కోరుకుంటున్నాం. ఉత్తమ సమాజం కావాలని కదా మన ఇంటెన్షన్ అంతా. ఉత్తమ సమాజం కావాలంటే సమాజం అంటే ఏంటో మనకు స్పష్టత రావాలి. ఒప్పందము ప్లస్ మనుషులు ఈజ్ ఈక్వల్ టు సమాజము. బెటర్ సొసైటీకి కావాల్సిన మనిషిగా నువ్వు తయారు కాకుండా బెటర్ సొసైటీ ఎక్కడి నుంచి వస్తుంది? బెటర్ సొసైటీ బొమ్మ ఏమన్నా? బెటర్ మనుషులు ఉన్న సొసైటీయే బెటర్ సొసైటీ. బెటర్ కాన్స్టిట్యూషన్ ఉన్న సొసైటీ బెటర్ సొసైటీ. కాన్స్టిట్యూషన్ బెటర్గా లేకపోయినా, పర్సన్స్ సిటిజన్స్ బెటర్గా లేకపోయినా బెటర్ సొసైటీ పుస్తకాల్లోనూ ప్రసంగాల్లో ఉంటుంది. ఎటువంటి సమాజం కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ స్థాయికి చెందిన వ్యక్తిగా నిన్ను నువ్వు తర్ఫీదు చేసుకోవాలి. నువ్వు ఒక్కడవైతే సమాజం బెటర్ అవ్వదు. నీలాంటి వాళ్ళని తయారు చేసుకునే పని మొదలెట్టి పోతూ ఉండాలి. మెరుగైన పౌరులు ఉన్న సమాజమే మెరుగైన సమాజము. మెరుగైన పౌరులు లేరు. అందరం బెటర్ సొసైటీ అరుస్తున్నాము. బెటర్ సొసైటీ కాంక్షిస్తే సరిపోదు. బెటర్ సొసైటీ రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని సృష్టించగలగాలి. మనము సృష్టించాలంటే మనతో మొదలవ్వాలి మార్పు. బెటర్ సొసైటీకి కావాల్సిన పర్సనాలిటీ మనం తయారవ్వాలి. మరికొందరిని తయారు చేసుకునే పని చేయాలి. మన నడిపించేది కాన్స్టిట్యూషన్ ఒప్పందమే. ఒప్పందం బెటర్గా ఉండాలి. ఒప్పందం బెటర్ కాకపోయినా ప్రమాదం లేదు. వ్యక్తి కరెక్ట్ అయితే అన్యాయం జరగదు ఇతరుడికి. ఒప్పందం ఎంత బెటర్ అయినా వ్యక్తులు దుర్మార్గులు అనుకోండి, ఒప్పందం ఏం చేయలేదు. కానీ బెటర్ సొసైటీ అంటే బెటర్ ఒప్పందము, బెటర్ మనుషులు ఉన్న సొసైటీని అర్థము. కానీ బెటర్ ఒప్పందం కంటే బెటర్ వ్యక్తులు ఉంటే వాళ్ళు బెటర్ ఒప్పందాన్ని కల్టివేట్ చేసుకోగలుగుతారు. భారత రాజ్యాంగాన్ని సభకి ఇచ్చే ముందల అంబేద్కర్ ఈ ప్రసంగం చేసేదాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే స్థానాల్లో అయోగ్యులుంటే ప్రజలకు అన్యాయమే జరుగుతుంది. గత 70 ఏళ్లుగా మనం ఇదే అనుభవం చేస్తున్నాం. ఇప్పుడున్నంత దిక్కుమాలిన కండిషన్కి రాజ్యాంగం కారణం కాదు, రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో ఉన్నటువంటి దిక్కుమాలిన సంతే దీనికి కారణం. రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయి. పర్ఫెక్ట్ రాజ్యాంగం ప్రపంచంలో ఇప్పటివరకు రాలేదు, ఎప్పటికి రాదు. అందుకనే అంబేద్కర్ వాళ్ళు చెప్పారనమాట, ఎప్పటికప్పుడు కాలానుగుణ్యంగా అవసరమైనటువంటి మార్పులు చేసుకోండి. ఏ రాజ్యాంగం మార్పు అక్కర్లేదంటదో అది చచ్చిపోయిన దాంతో సమానం అని చెప్పాడు. మెరుగైన రాజ్యాంగమే కానీ ఆల్ పర్ఫెక్ట్ రాజ్యాంగం అనేది మనం చేయలేము. ఎప్పటికప్పుడు మెరుగు చేసుకుంటూ పోవాల్సిందే మనం. అది ఎంత కరెక్ట్గా ఉన్నా ఇక్కడ దిక్కుమాలినోడు ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. కానీ అక్కడ లోపాలు ఉన్న మనుషులు కరెక్ట్ అయితే ఆ లోపాన్ని సరి చేసుకుంటాడు, మనుషులకు న్యాయం చేస్తాడు. కనుక బెటర్ సొసైటీ కావాలంటే బెటర్ సిటిజన్ ఫామ్ అవ్వాలి. దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ అట్ ఆల్. నిన్ను నువ్వు ఉత్తమ సమాజానికి అనుగుణ్యమైన మనిషిగా తయారు చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఉత్త కబుర్లు చెప్పొద్దు. ఇందాక మనం దేశభక్తి గీతము అద్భుతము నిత్యము స్మరించుకోవలసినటువంటి ఏదండి ఆ గీతము. నేను అనేదేంటి మిత్రులారా, అద్భుతమైనటువంటి పాటలు పాడగలిగిన వాళ్ళు ఉన్నారు. మిగతా 100 అవతలు పెట్టేయండి. నలుగురు కలిస్తే దేశమును ప్రేమించమన్నా అనేటువంటి ఒక మొక్క మాట్లాడుకొని మనం పనులు మొదలెడదాం. అది ఉద్యమాల్లో ఒక సాంప్రదాయం, ఒక వరవడి కింద మారాలి. నాకు మెయిన్ ఇంట్రెస్ట్ అది ఉందప్ప. ప్రమాణ విద్య ఒక రోజులో ఎట్లా కావదు, నేను బేసిక్స్ మీకు టచ్ చేస్తాను, ముందలే చెప్పాను. దాంతోపాటు మనం ఎందుకు సిద్ధపడాలో అనేది మనకు రావాలి. ప్రమాణ విద్య ఇవ్వాలి కాబట్టి ఎల్లుండి నేర్చుకుంటాం. ఏది మన గుండెలకు ఎక్కితే తప్ప మనం అనుకున్న లక్ష్యం దేశకు గట్టిగా పనిచేయలేము. అది గుండెలకు తట్ట. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ కుటుంబాన్ని నుంచి తనకు రావలసినవన్నీ పొందుతూనే, ఒక కుటుంబంలోని వ్యక్తి ఆ కుటుంబం నుంచి తనకు రావలసిందంతా పొందుతూనే తిరిగి తాను ఆ కుటుంబానికి చేయవలసింది చేయకపోయినా, ఏ కారణాల వల్ల కానీ చేయలేని పరిస్థితి ఏర్పడి ఉండి కనీసము కుటుంబాన్ని ఇష్టపడకపోయినా
ఏవో కారణాల వల్ల చేయలేని స్థితి ఉండి కనీసము కుటుంబాన్ని ఇష్టపడనైనా ఇష్టపడకుంటే అతను ఆ కుటుంబంలో ఉండడానికి డాష్ 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 ఏం రాస్తారు రాయండి. అతను ఆ కుటుంబంలో ఉండడానికి డాష్ డాష్ డాష్. అనర్హుడికి అవతల ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా లేరా? నేను అడిగింది అనర్హుడు అవతల పక్కన ఆన్సర్ అర్హుడే అని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారు లేదా? ఇది ఎలాగో రాసుకుంటా. ఇది ఎలాగో ఒక సమాజంలో ఉన్న వ్యక్తి ఆ సమాజం నుంచి తాను పొందవలసినవన్నీ పొందుతూనే తిరిగి తాను ఆ సమాజానికి చేయవలసింది చేయకున్నా